ప్రైస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన ఆరాధన ఫిబ్రవరి నెలలో ఎన్నోది ఇది 3వ పునరుద్ధానపు ఆరాధన కూడికలోనికి దేవుని మాటలను వినటానికి ఆసక్తితో చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. పోయిన వారం కొన్ని విషయాలను ధ్యానించాం. మరి రెండవ పార్టు ఆ మందిరంలో ధ్యానించాం. కంటిన్యూషన్గా అంటే అయ్యో అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం కదా. మరికొన్ని విషయాలు దేవుని వాక్యంలో నేను మీకు గుర్తు చేస్తాను. దానికి రిలేటెడ్గా చూద్దాం. దేవుని వాక్యంలో సంఖ్యాకాండం దేవుని యొక్క వాక్యంలో సంఖ్యాకాండం 24వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 23వ వచనం. మరియు అతడు ఉపమాన రీతిగా అయ్యో దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడు బ్రతుకును. చాలు. మరిన్ని వాక్యాధారాల సహాయంతో దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఉపమాన రీతిగా చెప్తున్నాడు ఇక్కడ. అయ్యో అంటున్నాడు ఇక్కడ. అయ్యో దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడు బ్రతుకును. దేవుడు ఏం చేస్తాడు? ఎందుకు వాళ్ళు అయ్యో దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు, దేవుడు ఏం చెయ్యగలడో ఆ తర్వాత దినాల్లో వాళ్ళకి అర్థమైనప్పుడు ఇలా గనక దేవుడు చేస్తే ఎవడు బ్రతుకుతాడు అనే ప్రశ్న వాళ్ళ జీవితంలో లేవనెత్తబడింది. వీళ్ళు అయ్యో అని గుండెలో బాదుకుని దేవుడు ఇలా ఎందుకు చేస్తాడు, ఇలా చేస్తే అసలు ఎవడు బతుకుతాడు అనే ఒక విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ వచ్చాం. దీనికి మరికొన్ని సంగతులను జోడించి దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో మరొక విషయాన్ని చదువుతాం. దేవుని యొక్క వాక్యంలో మరొక విషయం నిర్గమాకాండం 32వ అధ్యాయం 31వ అధ్యాయం 31వ వచనం. 32వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, చూడండి అక్కడ, అయ్యో ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. చూడండి, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నానని. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. చాలు. దేవుడు అంటాడు ఇక్కడ, ఎవడు పాపం చేస్తాడో వాడిని ఏం చేస్తాను నేను నా గ్రంథంలో నుండి. ఇట్లాంటి కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో ఉంటాయి. దేవుడు కొన్ని సందర్భాల్లో ఇలా తన ప్రజల పట్ల స్పందించిన తీరు ఈరోజు నేను మీకు చెప్తాను. దైవజనుడు బతిమిలాడుకుంటున్నాడు ఏమని, అయ్యో వీళ్ళు
పాపం చేశారు. ఎందుకంటే ఐగుప్తులో నుండి చాలా ప్రయాసపడి దేవుని మహాకృప చేత 430 ఏండ్ల పైబడి బానిసత్వంలో ఉన్న బిడ్డల్ని విడిపించి చక్కగా నడిపిస్తే, ఆ 40 సంవత్సరాల పాటు నడిపిస్తే, ఆ 40 ఏండ్ల ప్రయాణంలో దేవునిని ఎరిగిన వాళ్ళే దేవుని మీద ఏం చేశారంట? తిరుగుబాటు చేశారు. దేవుణ్ణి ఎరగనవాడు తిరుగుబాటు చేయటం వేరు, దేవుణ్ణి ఎరిగిన వాడు తిరుగుబాటు చేయటం వేరు. ఇప్పుడు మన కుటుంబం మీద బయట పక్కింటోడు తిరుగుబాటు చేయటం వేరు, ఇంట్లో వాడే తిరుగుబాటు చేయటం వేరు. వీళ్ళు ఇశ్రాయేలీలు అంటే దేవునిని ఎరిగినటువంటి ప్రజలు. ఈరోజు సంఘంలో మనం కూడుకున్న మనందరం అంతో ఎంతో దేవుణ్ణి గురించిన స్పృహ కలిగిన వాళ్ళం, దేవుణ్ణి గురించి మనం ఎరిగిన వాళ్ళమే. అయితే దేవునిని ఎరిగిన వాళ్ళే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలాసార్లు తప్పిపోయినట్టుగా మనం చూస్తాం. కొన్ని విషయాలు గత వారంలో చెప్పాను కదా, ఎరిగి నేను చెడిపోయానని మనం పాడుకున్నాం కూడా. కాబట్టి దైవజనుడైన మోషే అంటాడు, అన్ని సంవత్సరాలు నడిపించిన తర్వాత, అయ్యో వీళ్ళు బహుగా పాపం చేశారు, గొప్ప పాపం చేశారు. ఏం చేశారంటే వాళ్ళు గొప్ప పాపం చేశారు. బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టిలో ఉన్నటువంటి వాటిని పూజించే స్థాయికి వాళ్ళు దిగజారిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకి కనపడతాం. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకుని దేవుడంటే లెక్క లేకుండా, భయం భక్తి లేకుండా, ఒక క్రమం లేకుండా, ఒక పద్ధతి పాడు లేకుండా ఎప్పుడైతే బతకటానికి ప్రయత్నం చేస్తాడో, మరి ఆ వ్యక్తికి తర్వాత దినాల్లో నేనేమైపోతానన్న సంగతి అర్థమైద్దో లేదో తెలియదు. కానీ దైవజనుడైన మోషేకి మాత్రం బాగా అర్థమైంది. అంటే దేవుడు ఏం చేయగలడు? ప్రేమించగలడు. దేవుడు ఇంకా ఏం చేయగలడు? గద్దిస్తాడు. దేవుడు ఇంకా ఏం చేయగలడు? తన ఉగ్రతను కూడా చూపిస్తాడు, తన రోషాగ్నిని కూడా కుమ్మరిస్తాడు. కొంతమందికి దేవుని గురించి ఎప్పుడు వన్ సైడే తెలుసు. దేవుడు ఎన్ని చేసినా క్షమిస్తాడు, ఎన్ని చేసినా భరిస్తాడు, ఎన్ని చేసినా ఆయన ఏం అనడు, ఎల్లప్పుడూ క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఇట్లా ఒక్కోణమే అర్థమవుతుంది. కాబట్టి చాలామంది దేవుణ్ణి ఎరిగిన బిడ్డల జీవితాల్లో ఇట్లా అనుకుంటూ ఉంటారు, చేసాం, క్షమాపణ అడిగాం, అయిపోయిందిగా, చేస్తున్నాం, క్షమాపణ అడిగాం, సారీ చెప్పాం, అయిపోయిందిగా, దేవుడి ద్వారా మేలు అనుభవించాం, థ్యాంక్స్ చెప్పాం, అయిపోయిందిగా. ఇట్లా మన అనుదిన జీవితంలో అలవాటు పడిపోతూ ఉంటుంది. కొంతకాలానికి ఏమవుతుందంటే, కొంతకాలానికి మనకు అర్థం కాదు మనం ఎంతగా దేవునికి దూరం అయిపోయామో, ఎంతగా దేవునికి వేరైపోయామో అన్న సంగతి మనకు అర్థం కాదు. కానీ ఆ దినాలు ఎవరికి అర్థమైంది? దైవజనుడైన మోషేకి అర్థమైంది. అయ్యో అంటున్నాడు, మీకేమైందిరా, మీకేమైంది? దేవుడు మీ జీవితంలో ఇన్ని అద్భుతాలు చేశాడు కదా, అలాంటి అద్భుతాలు చేసిన అదృశ్య దేవుణ్ణి విడిచిపెట్టి వారు తమ కొరకు ఒక దూడని తయారు చేసుకుని దాని ఎదుట రికార్డ్ డ్యాన్స్లు వేసి వాళ్ళ జీవితంలో ఎప్పుడూ లేని క్రొత్త అలవాట్లు, ఈరోజు సంఘంలో కూడా ఎప్పుడూ లేని కొత్త అలవాట్లని తీసుకొని రావడం. ఒకప్పుడు పుట్టినరోజులకి కేక్ కల్చర్ లేదు. ఇప్పుడు పుట్టినరోజు అంటే ఏం చేయాలి? కట్ చేయాల్సిందే. మనం తెచ్చిపెట్టుకున్నాం దాన్ని. అది కేకు తీసుకొచ్చి కట్ చేయకపోతే ఫీల్ అయిపోతారు. పాస్టర్ గారికి కోయినంటే ఇంకా ఫీల్ అయిపోతాడు, లేదమ్మా నాకు అలవాటు లేదు అంటే. ఈరోజు ఎట్లా తయారయ్యారంటే, అలవాటు లేని పాస్టర్ గారిని కూడా అలవాటు చేసే అంతగా విశ్వాసులు తయారైపోయారు. కొత్త విషయాలను ఏమన్నా దైవజనుడు నేర్చుకుంటారా అంటే చాలా తక్కువ. కానీ వాళ్ళు ఏమి నేర్పించాలనుకుంటున్నారు అంటే లేనిపోనివి అన్నమాట.
అంటే ఉదాహరణకి చెప్తున్నా మీకు. ఒకప్పుడు ఇవేమీ లేవు, కేక్ కల్చర్ లేదు, ఇంక వేరే వేరే ఏమీ లేవు. సంఘంలోకి అవన్నీ వచ్చేసింది. ఏందిరా దాని మూలంగా ప్రయోజనం? పాస్టర్ గారు కొయ్యాలా, ఆయనకు మొక్క పెట్టాలా, లేకపోతే ఆయన కేక్ కొయ్యాలా, వాళ్ళ ఆవిడ నోట్లో పెట్టాలా, వాళ్ళ ఆవిడ ఏమొచ్చిద్దిరా అంటే ఏముండదు. అదొక రకమైన వింత సంతోషం. ఇట్లాంటివి కొత్తవి మనం కొన్ని తెచ్చిపెట్టుకున్నాం. మనం బైబిల్లో ఉన్నాయి, అక్కడ చేస్తామా మనం? అక్కడ చేస్తామండి. కొంతమంది చెప్తా ఉంటారు, ఎవడన్నా ఎదురొస్తే ఇంకెళ్దాం, ఎవడన్నా తుమ్మాడు అనుకోండి ముందుకు వెళ్దామే. పూర్వదినాల్లో దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళని నడిపించేవాడు. మేఘము కదిలితే కదిలేవాళ్ళు, మేఘం ఆగితే ఆగేవాళ్ళు. మేఘం అంటే పరిశుద్ధాత్మ దేవునికి సూచన. ఈరోజు కొంతమందిని ఏం చేస్తాయంట, తుమ్మాడు అనుకోండి డిస్టర్బెన్స్ వస్తుంది. తుమ్మాడు అనుకో ఏమైద్ది? తుమ్మితే ఇంకా ఆగిపోతాడు. పిల్ల ఏమైనా ఎదురొచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుంది? బయటది వస్తుంది డిస్టర్బెన్స్. మీకు ఎవరన్నా విధవరాలు ఎదురొచ్చింది అనుకోండి, ఆగిపోతాడు. ఏమవుతుందంట? విధవరాలు ఎదురితే ఏమవుతుందంట? వాడు కలిసి రాదు, వాడికి కలిసి రాదు. ఓకే, కొంతమంది వాటి ద్వారా నడిపించబడతారు, అదేదో పరిశుద్ధాత్మ అనుభవం అన్నట్టుగా. ప్రభు చెప్పాడా తుమ్మితే ముందుకెళ్ళొద్దని? ఎంత చక్కగా పాటిస్తావంటే, ఈలోపు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా కరెంటు పోయిద్ది. మంచి వ్యవహారంలో ఉండగా మళ్ళీ వెంటనే కరెంట్ వచ్చింది అనుకోండి, ప్రభువుకు ఒక కిస్ పెడతాడు ఎట్లా, లేకపోతే సత్యం అంటాడు. అంటారా? ఏది సత్యం? ఏది సత్యం? నువ్వు మాట్లాడుకున్న సత్యమా, లేకపోతే కరెంటు పోయి రావటమా? ఏది సత్యం? అంటే అకస్మాత్తుగా కరెంట్ వచ్చేసింది, అప్పుడు వాళ్ళు ఏదో మంచి మూమెంట్ మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు సావుల గురించి మాట్లాడుకుంటున్నారు అనుకో. నువ్వు ఎప్పుడు చేస్తావు, నేను ఈరోజు చేద్దాం అనుకుంటున్నా, ఈలోపు కరెంట్ పోయి వచ్చింది అనుకో, అప్పుడు అంటావా సత్యం అని? అంటావా? కొన్ని ఉంటాయి ఇట్లాంటి. వాళ్ళకు అనుకూలంగా ఉందనుకోండి సత్యం, చూసావా కరెంటు కూడా వచ్చేసింది పోయి. అంటే ఇవే కొంతమందిని పరిశుద్ధాత్మ నడిపింపు కంటే ఎక్కువగా భావించి, అంటే లేనిపోనివి అన్నమాట ఇవన్నీ లేనిపోను. నేనేమంటానంటే పుట్టినరోజులప్పుడు జీవితంలో సంవత్సరానికి ఒకసారి కదా, నేనేమంటానంటే ఈ కేకులు ఈ దరిద్రం అంత కాదు, ఒక రోజంతా రండి భార్యాభర్తల మందిరంలో ఉండండి అన్నాను అనుకో. నేను ఒక కొత్త మీ కుటుంబానికి బాగుండాలని ఒక దైవజనుడిగా ఆలోచన చెప్పి మన వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం కదా. నీ బతుక్కి మీ భార్యాభర్తలు ఇప్పుడన్నా మందిరంలో 24 గంటలు ఉన్నారా? మీ చరిత్రలో ఉన్నారా? నేనేమో ఇట్లాంటివి చెప్తా ఉంటా, మీకేమో అట్లాంటివి నచ్చవు. మీకేమో నచ్చితే రాత్రి 12 అవ్వాలా, కూల్ కేకో ఏదో కేకో సద్ది కేకో తీసుకొస్తావు, పాస్టర్ గారి చేత ఖర్చు చేపియాలా. మనకి బయట వాళ్ళకి తేడా ఏముందో, ఆడు రోడ్ల మీద కోసుకుంటాడు, మొహాన్ని పూసుకుంటారు. ఆడికి మనకి తేడా ఉండాలి కదా. మనం కూడా ఏం చేస్తాం? నేనేమంటానంటే చక్కగా రోజంతా భార్యాభర్తలు సెలవు పెట్టుకుని దేవుని సన్నిధిలో గడపండా అట్లా. మాకు అట్లాంటివి నచ్చవు. మాకేమని వచ్చింది కాసేపు మళ్ళీ ఊరి మీద పడి తిరగాలి. మళ్ళీ మాకు టైం ఆడదే. మాకు ఎక్కడ టైం ఉంటుంది ఊర్ల మీద పడి తిరగడానికి? ఇట్లాంటి వాటికి బాగుంటాయి. నీ చరిత్రలో ఒక్కరోజన్నా సరే, మీ ఆవిడ సంగతి పక్కన పెట్టు నువ్వన్నా, లేకపోతే మీ ఆయన సంగతి పక్కన పెట్టు నువ్వన్నా, దేవుని మందిరంలోకి వచ్చి అయ్యా నన్ను పుట్టించింది మొదలుకొని ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలు కాపుదలు ఇచ్చేవని స్తోత్రాలు చెప్పు ఒక రోజంతా.
ఇష్టం ఉంటుంది అట్లా? బైబిల్లో రాసింది కదా, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అనందగా. ఒక కేక్ కోయుట ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? 2 కేకులు కోయుట, కూల్ కేకులు కోయుట ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేనిపోని వాటినేమో చాలా శ్రద్ధగా చేస్తాం మనం. అంటే కోసేది కొయ్యింది తర్వాత సంగతి, వాటి గురించి నేను చెప్పట్లా. ఉన్నదాని గురించి ఏడవటమేమో మనకు తెలియదు, లేనిపోని వాటి గురించి మాత్రం బహు అడావుడు చేసేస్తాం. అర్థమవుతుందా మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇట్లాగే ఇశ్రాయేలీయులు కూడా దేవుడు చాలా స్పష్టంగా అద్భుతంగా వాళ్ళని విడిపించి నడిపించి మాట్లాడి పోషించి ముందు వెనక కుడి ఎడమ తోడై నడిపిస్తూ ఉన్న దేవుణ్ణి పక్కన పెట్టి ఒక పోత విగ్రహాన్ని పోసుకుని, ఒక దూడ విగ్రహాన్ని పోసుకుని ఇదే మమ్మల్ని విడిపించింది అని డ్యాన్సులు వేసి ఎగురుతూ ఉన్నారు. మోషే ఈలోపు ఎక్కడికి వెళ్ళాడంట? దేవుడు ఆజ్ఞలు ఇస్తానన్నాడు కదా, 40 రాత్రులు 40 పగళ్ళు కొండెక్కి కొండ దిగేలోపు వీళ్ళు ఏమైపోయారు? 40 రోజులే, 40 రోజుల లోపే వీళ్ళు పాడైపోయారు. అహరోన్ను పెట్టాడు ఆల్రెడీ. మరి అహరోన్ అన్నా చెప్పాలిగా, అరే మీకైనా బుర్ర పనిచేస్తుందంటరా, దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తే మీరేంట్రా బంగారాన్ని అంతా తీసి పోతపోయమంటున్నారు అంటే ఆయన అన్నాడు, అది తీయండి, పోతపోద్దాం. చెవులకు ఉన్నవి తీయండి, మెళ్ళ ఉన్నవి తీయండి, చేతులకు ఉన్నవి తీయండి అని మొత్తం కలెక్ట్ చేశాడు. కరిగిచ్చారు. ఒక పోత పోస్తే ఒక దూడ విగ్రహం బయటకు వచ్చింది. ఇదే ఐగుప్తులో నుండి మమ్మల్ని విడిపించిన దేవుడు దేవతని ఒక క్రొత్త నడిపింపుకి వాళ్ళు అలవాటు పడ్డారు. అప్పుడు అంటాడు మోషే, అయ్యా వీళ్ళు గొప్ప పాపం చేశారు, నమ్మక ద్రోహం చేశారు వీళ్ళు అని చెప్తూ అంటాడు, అయ్యో వీళ్ళు అసలు ఇలా చేసి ఉండకూడదు, ఈ పాపానికి దేవుడు వీళ్ళ మీదకి ఎలాంటి శిక్షేస్తాడో, వీళ్ళు చేసిన నమ్మక ద్రోహానికి దేవుడు వీళ్ళని ఏం చేస్తాడో అని భయపడుతున్నాడు. కానీ దైవజనుడు ఎవరికి భయం లేదు? వాళ్ళకి లేదు భయం. ఈరోజు చాలామంది దేవుణ్ణి ఎరిగిన బిడ్డలకే చేసే పని దరిద్ర పనుల్లో వాడికి అసలు ఏసమంత భయమే ఉండదు. ఎవరికి భయం? దైవజనులకు భయం. పిల్లలకి ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉంటారు, వాళ్ళకేం ఉండదు, వాడు ఏమైపోతాడో అని ఎవరు భయపడతారు? తల్లిదండ్రులకు భయం. అయ్యో వీడు పెళ్ళిగాక మునిపే ఇట్లా చేశాడా, వీడు ఏమవుతాడో, అమ్మాయి తరపులు వీడిని ఏం చేస్తాడో భయం ఉండదా? వాడంటాడు, ఒరే వయసుకు మించిన పని చేసేవాళ్ళు చంపేస్తారా నిన్నంటే, చంపితే చంపనే చచ్చిపోతా అంటాడు. వాడికి ఇంత కూడా భయం ఉండదు. కానీ తల్లిదండ్రులు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాడిని కని పెంచి పోషించి, మీరు లెక్క పెట్టుకోండి, పుట్టిన దగ్గర నుంచి ఒక 30 ఏళ్ళ వరకు ఒక వ్యక్తిని పోషిస్తే ఎంత అవుతుందో లెక్క రాసుకోండి. మన పిల్లలకు కూడా చెప్పాలి, ఉదయం టిఫిన్ ఒక 50, మధ్యాహ్న భోజనం ఒక 100, సాయంత్రం టిఫిన్ ఒక 50, మళ్ళీ రాత్రి భోజనం. ఇట్లా కొన్ని సంవత్సరాలు లెక్కేస్తే వాడు వేసుకునే బట్టలు, వాడికి చదువు అయ్యే ఖర్చు కొన్ని లక్షల లేకపోతే కోట్లలో బిల్లు తేలిద్ది మనకి. పెట్టినోడికి ఏదన్నా కోపం వచ్చింది కానీ తిన్నవాడికి ఏమవుతుంది చెప్పండి? అందుకని ఐగుప్తులో నుండి విడిపించిన దైవజనుడైన మోషేకి దేవుడు యొక్క శాపం వీళ్ళ మీదకి వచ్చి ఏమైపోతారో, ఆల్రెడీ శాపములో ఉన్న వాళ్ళని దేవుడు విడిపించి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి చక్కని త్రోవలో మంచి నడిపింపులో దేవుడు వీళ్ళని ఉంచాడు.
కానీ ఒక్కడ కూడా అర్థం కావట్లేదు వీళ్ళకి. జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని ఇదే మమ్మల్ని విడిపించిన దేవుడని వీళ్ళు మారిపోయారు. ఏ శాపం వీళ్ళ మీదకు వస్తుందో అయ్యో అని గుండెలో బాదుకుంటున్నాడు. ఈరోజు దైవజనులకు అలాంటి భారం ఉండాలి, తల్లిదండ్రులైన వాళ్ళకి అలాంటి భారం ఉండాలి. రక్షింపబడిన నీకు కూడా లోకంలో నాశనమైపోతున్న వాళ్ళని చూసి అయ్యో వీడిట్లా దేవుడంటే లెక్క లేకుండా తిరుగుతున్నాడు, దేవుడు లేడని తిరుగుతున్నాడు, దేవుడికి దూరంగా తిరుగుతున్నాడు, అయ్యో వీడి మీదకి ఏ శాపం వస్తుందో, ఏ ఉగ్రత వస్తుందో, ఏ బలహీనత వస్తుందో, వీడేమైపోతాడో అన్న తపన నీలో ఉండాలి. రక్షింపబడిన వ్యక్తివి అయితే, దేవుని గురించిన అంతో ఇంతో స్పృహ తెలిసిన వ్యక్తివైతే నువ్వు కూడా బాదుకుంటావు. నీ ఇంట్లో ఇంకా రక్షణ పొందిన వాళ్ళని చూసి అయ్యో దేవుణ్ణి రాకడొస్తే వీడి పరిస్థితి ఏంటి, దేవుడిచ్చిన ఆయుష్కాలానికి మునిపే ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వరక్షకుడుగా అంగీకరించకపోతే వీడి పరిస్థితి ఏంటని నీకెప్పుడైతే ఆ బాధ అనిపిస్తుందో నువ్వు రక్షింపబడటానికి అప్పుడే ఏదన్నా అర్థం ఉంటుంది. ఇతరుల పట్ల నీకు అలాంటి బాధ ఎప్పుడైతే ఉండదో అసలు నువ్వు రక్షింపబడ్డావు, కానీ అలాంటి అనుభవంలో నువ్వు లేవు అని అర్థం. సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను అంటాడు సామెతల గ్రంథంలో, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని అంటాడు. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొని ఎడల అనే మాటలు సామెతల గ్రంథంలో మనకి కనబడతాయి. ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథంలో ఆ మాటలు మనకుంటాయి. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని రక్షింపవ. 24వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ వచనం ఒకసారి చదవండి. 11వ వచనం నుండి చదవండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా, నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. జాగ్రత్తగా చూడండి దేవుని వాక్యం. చావునకై పట్టబడిన వారిని ఏం చేయాలి? తప్పించాలి. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని రక్షించాలి. ఎవరి పని ఇది? మీకు చాలాసార్లు చెప్తాను, చదువు లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చదువు లేని వారికి ఏం చెప్పారు? చెప్పారా లేదా? చదువు చెప్పారు. గనుకనే ఈరోజు చాలామంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే రక్షణ పొందిన మనం రక్షణ పొందని వాళ్ళ విషయంలో ఏం చేయాలి? చదువు లేనోళ్ళకి చదువు చెప్పినట్టు, రక్షణ లేనోడికి, మారు మనస్సు లేనోడికి, దేవుడు లేడనేవాడికి, దేవుణ్ణి గురించిన స్పృహ లేని వాడికి, దేవుణ్ణి గురించిన అవగాహన కలిగిన నీవు వాడికి అవగాహన కల్పించాలి. దేవుడు అందుకు నిన్ను ముందుగా రక్షించుకున్నాడు. అది నీ రక్త సంబంధంలో నుండా, లేకపోతే నీ ఇరుగు పొరుగు వాళ్ళని రక్షించటానిక? అందరి ప్రయోజనం కొరకు దేవుడు నిన్ను నన్ను రక్షించుకొని జీవము కలిగిన దేవుని సంఘంలో ఎందుకు పెట్టాడంటే, నీ తోటి వాళ్ళు, నీకంటే పెద్దోళ్ళు, నీకంటే చిన్నోళ్ళు ఎక్కడున్నారంట? చావునకై పట్టబడ్డారు. అంటే మరణపాత్రులు, నరకపాత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. వారిని మనమే విడిపించాలి. ఈత నేర్చుకున్నవాడు నేలల్లో పడి కొట్టుకుని పోతా ఉంటే ఈత నేర్చుకున్నవాడు రక్షించగలడు.
ఈత నేర్చుకోకపోతే? నువ్వేదన్నా నేర్చుకుంటే ఇతరులకు నేర్పగలుగుతావు. కాబట్టి ప్రతి విశ్వాసి హృదయంలో ఇలాంటి భారం ఉండాలి. ఒక సేవకుడి హృదయంలోనే కాదు, ఒక విశ్వాసి హృదయంలో కూడా ఇలాంటి భారం ఉండాలి. ప్రతి తల్లి హృదయంలో కూడా, తండ్రి హృదయంలో కూడా ఇలాంటి భారం ఉండాలి. అయ్యో నా రక్త సంబంధికులు, అయ్యో నా భర్త, అయ్యో నా పిల్లలు, అయ్యో నా భార్య, అయ్యో నా కుటుంబం, అయ్యో నా చుట్టుపక్కల వాళ్ళు, అయ్యో నా గ్రామం అనే భారం నీలో ఎప్పుడైతే ఉంటుందో నువ్వు రక్షింపబడ్డావు, రక్షణలో ఉన్నావు అనటానికి గుర్తు. అలాంటి భారం నీలో కలగలేదంటే నువ్వు రక్షింపబడి ఎవడికి ప్రయోజనం? వర్తమానాల మీద వర్తమానాలు విని మందిరానికి వారం వారం వస్తూ రోజు ఉంటూ ఫోనుల్లో వాక్యం వింటూ ఎవరికి ప్రయోజనం? అందరికీ దేవుడు ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. అయితే దైవజనుడు అయిన మోషేకు అలాంటి భయం ఉంది. ఎక్కడ శాపగ్రస్తులు అవుతారో అన్న భారం ఉంది. కాబట్టి మోషే అంటున్నాడు ఇశ్రాయేలును చూసి, అయ్యో ప్రభువా, ఈ ప్రజలు పాపం చేశారు, వీళ్ళ మీదకి ఏం ఉగ్రత వస్తుందో అన్న భయంతో ప్రార్థన చేశాడు కదా. నిర్గమాకాండం 32లో మనం చదివాం కదా, 32వ అధ్యాయంలో 32వ వచనం చదివాం. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. అయ్యా, నువ్వు నా పేరు రాసావు కదా, నా పేరు తుడిచేసి వాళ్ళ పాపాన్ని పరిహరించు. చూడండి, ఒక దైవజనుడికి దేవుని బిడల మీద ఉన్నటువంటి ప్రేమ. అంటే నేను ఒక్కడిని పరలోకంలో ఉండటానికి జీవగ్రంథంలో నా పేరు రాసావు, నా పేరు తుడిచేసిన పర్లా, ఈ ప్రజల పాపాలు పరిహరింపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మీకు అర్థం కావాలంటే తల్లిదండ్రులు అంటారు బిడ్డల పట్ల, వాడికి ఏమైనా అనారోగ్యం వస్తే వాడికి ఏమైనా కిడ్నీ ఇవ్వాలనుకో, లేకపోతే ఒక లివర్ ఇవ్వాలనుకో, ఒక కన్నే ఇవ్వాల్సి వచ్చిందనుకో, తల్లి అంటది నేనేమైపోయినా పర్లేదయ్యా, నా కొడుకు బాగుండాలి. నేను ఇంకెంతకాలం బతుకుతాను, చాలా కాలం బతికాను, కానీ నా కొడుకు నాకంటే ఇంకొంతకాలం ఎక్కువ. ఇందులో మీకేం కనపడుతుంది? ప్రేమ, త్యాగం. అవునా? ఒక దైవజనుడికి సంఘం పట్ల, ప్రజల పట్ల ఉన్న ప్రేమ ఆయన ప్రార్థనలో మనకు కనబడుతుంది. కొంతమంది ప్రార్థనలు చేస్తారు కానీ ప్రార్థనలో ఉన్నంత మ్యాటరు నిజ జీవితంలో ఉండదు. ప్రార్థన మాత్రం చాలా తగ్గించుకొని చేస్తాడు, భారంతో చేసినట్టే కనపడుతుంది కానీ నిజ జీవితంలో అలాంటి భారం ఆయనకు ఉండదు. కానీ మోషే జీవితంలో మనం చూస్తే వాళ్ళు ఎంతో తిరుగుబాటు చేశారు. అదే ప్రజలు మోషేని రాళ్ళు తీసుకుని చంపబోలేదా? మమ్మల్ని అనవసరంగా తీసుకొచ్చావు, ఐగుప్తులోనే చచ్చేవాళ్ళం కదా, మా బతికేది అక్కడే బతికేవాళ్ళం, మమ్మల్ని దేవుడు అన్నావు, అది అన్నావు, రక్షణ అన్నావు, తీసుకొచ్చావు, ఈరోజు మమ్మల్ని నట్టేట ముంచుతున్నావు, ఎర్ర సముద్రంలో చావగొడతానిక, అరణ్యంలో చావగొడతానిక, ఎన్ని అన్నారో. అలాంటి ప్రజల మీద కూడా ఒక దైవజనుడుకున్న భారం అంత. ఎందుకంటే సొంత పిల్లలు కడుపును పుట్టినోడే తల్లి నిన్నంటాడు, తండ్రి నిన్నంటారు. కానీ తల్లిదండ్రులు అన్నీ కనుక పట్టించుకున్నాడు అనుకోండి, భూమి మీద ఒక కొడుకు కూతురు పుట్టక ఉండరు, వాళ్ళకు కూడా ఒకరితో ఏదో ఒకటి అయితే. అందుకే అంటది తల్లి, అంటది బాగా కడుపు మండినప్పుడు, ఒరేయ్ నువ్వు ఇట్టంటోడు అని తెలియదు, అప్పుడే ఏం చేసేదంట, హోటల్కి ఏం చేసేదంట, అప్పుడే నువ్వు ఇట్టంటోడు అని నాకు తెలియలా, అందుకే దేవుడు కూడా తెలియజేయాల, నువ్వు ఎట్ట చంపుకుంటూ వెళ్తావని, నీ కూతురు ఎట్టాంటిది, నీ కొడుకు ఇట్టాంటోడు అని దేవుడు చెప్పడం ముందలే. తెలిసిందంటే ముందే మనం ఎందుకు బతకనిస్తాం? అంత ఎందుకండి? ఆడపిల్ల అని తెలిస్తే బతకనిస్తున్నారా చెప్పండి? ఆడపిల్ల అని హాస్పిటల్లో తెలిసిందంటే చితివేయట్లేదా? అది కూడా ఒక హత్యే, మీకు తెలుసా? తెలుగులో భ్రూణ హత్య అంటారు దాన్ని. అబార్షన్ ఏమంటారు?
కొన్ని ఇంగ్లీష్లోనే తెలుస్తుంది, తెలుగులో మనకి పదాలు అర్థాలు తెలియవు. హత్య, అదొక హత్య. దేవుడిచ్చిన ఆ బహుమానాన్ని ఏం చేస్తున్నారు? చిదివేయటం. అందుకనే కొన్ని విషయాలు దేవుడు తెలియచేయడు. కానీ తల్లిదండ్రులకి బిడ్డల మీద ఉన్న ప్రేమ ఏం చేస్తుందంటే, వాడు ఎంత ఏడిపించినా, వాడు ఎంత నష్టం చేసినా, వాడు ఎంత హాని చేసినా, ఎంత రోడ్డు పాలు చేసినా తల్లిదండ్రుల యొక్క ప్రేమ మనకు కనపడతా ఉంటుంది. అలాగే దేవుని ప్రజలు దైవజనుడిని ఎంతగా బాధించారో, వేధించారో, హింసించారో, కానీ ఆయన వారి కొరకు చేస్తున్న ప్రార్థన ఇప్పుడు మనం చూసాం. అయ్యా, జీవ గ్రంథములో నుంచి నా పేరు తుడిచేసేయి, పర్లేదు, కానీ వాళ్ళ పాపాలు మాత్రం పరిహరింపబడాలంటే దేవుడు ఒప్పుకున్నాడు దానికి. తర్వాత ఏమన్నాడు? 33వ వచనం, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయి. ఇప్పుడు మనం భక్తిగా బతికి జీవ గ్రంథంలో పేరు సంపాదించుకున్నాం అనుకో, మనం సంకలు కొట్టగాల్సిన పని ఏం కాదు. మన ప్రవర్తన తీరు బాగాలేని రోజున ఆయన ఏం చేస్తాడంటే, బోర్డు మీద మాస్టర్ కనుక చాక్ పీస్తో రాసి అట్లా డస్టర్తో తుడిచేసినట్లు నీ పేరుని మరలా ఏం చేస్తాడు? తుడిచేసే ప్రమాదం కూడా ఉంది. నేను నీ పేరు తుడిచేయను, నా ఎదుట ఎవడు నాకు విరోధంగా ఎవడు పాపం చేశాడో, భయము భక్తి లేకుండా ఎవడైతే బతికాడో వాడి పేరునే నేను తుడిచేస్తాను అని అన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు మనం చూస్తా వచ్చాం. కానీ మోషే భయపడుతున్నాడు, అయ్యో ఈ ప్రజలు మీదకి ఏ ఉగ్రత వస్తుందో, వీళ్ళు ఏమైపోతారో, ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళని చూడాల్సి వస్తుందో అని దైవజనుడు భయపడినట్లుగా మనం చూసాం ఇక్కడ. అందుకనే మూలవాక్యంలో మనం చదివాం కదా, సంఖ్యాకాండంలో మనం చదివాం కదా, అయ్యో దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడు బ్రతుకును. ఎందుకు చేస్తాడు అట్లా? కావాలనా? చెప్పండి. దేవుడు కావాలని కనుక చేస్తే ఆయన్ని దేవుడు అనరు, శాడిస్ట్ అంటారు. బైబిల్లో మీకు ఒక మంచి మాట చూపిస్తాను. విలాప వాక్యాల గ్రంథం, ఇర్మియా గ్రంథం పక్కనే ఉంటుంది. విలాప వాక్యాల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయం 31వ వచనం. విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. ఆయన బాధ పెడతాడు. ఎప్పుడు బాధ పెడతాడు? దేవునికి విరోధంగా బతికినప్పుడు, దేవునికి విరోధంగా మనం పాపంలో ఉన్నప్పుడు, దేవునికి విరోధంగా లేనిపోని కార్యక్రమాలు మనం జరిగించినప్పుడు దేవుడు మనల్ని బాధపడతాడు. కానీ హృదయపూర్వకంగా ఆయన నరులకు బాధ అయినను విచారమైనను ఆయన కావాలని చేయడు, టార్చర్ చేయడు. కొన్నిసార్లు అంటారు, ఈ టార్చర్ నేను అనుభవించలేకపోతున్నా అంటారు. భర్తను గురించి చెప్తూ, రోజు మా ఆయన నన్ను టార్చర్ పెడుతున్నాడు, హింసిస్తున్నాడు, నా భార్య రోజు నన్ను టార్చర్ పెడుతుంది. దేవుడు అట్లా టార్చర్ పెట్టడానికి నీలాంటి నాలాంటి నరుడు కాదు. ఆయన టార్చర్ చేయడు. టార్చర్ చేయబడిన వాళ్ళని విడిపిస్తాడు, కానీ ఆయన టార్చర్ చేయడు. కొంతమంది దేవుడిని గురించి చెప్తారు. కొంతమంది దేవుడు ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నా, బ్రతుకుట కంటే చచ్చుట మేలు అనిపించిందా మీకు ఎప్పుడన్నా? ఇంకా అనిపించకపోతే అనిపించిద్దిలే, ముందు ముందు తొందర ఏముంది. ఇప్పుడు దాకా అనిపించకపోతే ముందు రోజుల్లో అనిపించిద్ది అని అర్థం. లేదు బ్రదర్, నాకు ఇంతవరకు ఎప్పుడు అనిపించలేదు, ఎంత హ్యాపీ.
బైబిల్ ఇలా ఉంది కదా, ఇప్పుడు నవ్వుచున్న మీరు ఏడుస్తారు, ఏడుస్తున్న మీరు ధనులు నవ్వుతారు అని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి ఎందుకు దేవుడు బాధ పెడతాడు? ఆయనకి విరోధంగా బతికినప్పుడు, భయభక్తులు లేకుండా ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుని చాలాసార్లు బాధల పాలు చేశాడు, బహు శ్రమల పాలు చేశాడు. శ్రమలలో చాలాసార్లు వాళ్ళు ప్రభువుని గుర్తెరిగారు. చూడండి 107వ కీర్తన 10వ వచనం నుండి చదవండి. 107వ కీర్తన 10వ వచనం నుండి. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున, చూడండి అక్కడ, బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగచేసెను. వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే దేవుని ప్రజలు, దేవుని ఆజ్ఞలు అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం. అనేకమైన ఆజ్ఞలతో మిళితమై ఉంది ఈ వాక్యం. దీనికి, ఈ వాక్యానికి, ఈ ఆజ్ఞలకి నువ్వు కానీ నేను కానీ ఎవరైనా సరే లోబడకపోతే, తీర్మానం చేసుకునేలాగా బతక్కపోతే, తీర్మానాన్ని తృణీకరించి గనక బతికితే దేవుడు వారిని బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారిగా చేసి చీకటిలో, అంధకారం, మరణాంధకారములో అలాంటి పరిస్థితులకు దేవుడు అప్పగించేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి కొన్ని మన జీవితంలో అనుభవించే కొన్ని దుఃఖాలు, కొన్ని శ్రమలు దేవుడు ఎందుకు కలుగు చేస్తాడు, ఎందుకు అనుమతిస్తాడు? కొన్నేమో విశ్వాసానికి పరీక్ష, కొంతమందికి ఏమో దేవునికి విరోధంగా జీవించటం వలన పరిస్థితులన్నీ ఏమైపోతాయి? తారుమారైపోతాయి. అయ్యా ఎందుకు నాకు ఈ బాధ అంటే దేవుడు గుర్తు చేస్తాడు. ఎందుకు మాకు ఈ ఆయాసం ఏంటి? ఈ చీకటి, మరణాంధకారం ఏంటి? నాకు ఈ పరిస్థితులు, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, నాకే ఎందుకు అనే ప్రశ్న దేవుని బిడ్డలకు ఎక్కువ వస్తుంది. ఇతరులను చూసుకున్నప్పుడు, ఇతరులు ప్రభు అంటాడు, వాడికంటే తెలియదు, బుద్ధి లేదు, నీకేమైందిరా? తాగుబోతోడికి మనకి వాదన జరిగిందనుకోండి, వాడు దెబ్బేసాడు, మనం 4 దెబ్బలేసాం. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు అంటారు, అయ్యా వాడు ఇటుకుడు తాగున్నాడు, వాడికి ఇటుకుడు సిగ్గులేదు, నీకేమైంది? చదువుకున్నవాడివి. వాడంటే తాగున్నాడు కాబట్టి వాడికి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, వాడికి నియంత్రణ లేదు, నీకేమైంది? చదువుకున్నవాడు కదా అంటారు కదా. మరి మనకేమైంది? లోకంలో మనకంటే వాళ్ళకి బుద్ధి లేదు. మనం రక్షింపబడిన వాళ్ళం కదా, వాక్యం తెలిసిన వాళ్ళం కదా, ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో అర్థమైన వాళ్ళం కదా మనం. చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి పాస్ పోసుకోవటం కానీ లెట్రిన్ నియంత్రణ ఉండదు, వాళ్ళకి తెలియదు కూడా, చెప్పటం తెలియదు వాళ్ళకి. అందుకని తల్లిదండ్రులు నేర్పిస్తారు, రే నీకు 5 ఏళ్ళు వచ్చినాయి, 7 ఏళ్ళు వచ్చినాయి, పారా బయటికి పో, మంచం మీద కూర్చొని ఆయన అని అంటారా? ఎదిగిన తర్వాత నేర్పిస్తాం మనం. కొంతమంది చిన్నపిల్లల్లాగా నియంత్రణ ఉండదు వాళ్ళకి. అందుకే ఎదుగుదల సంవత్సరాలు గడిచే కొద్దీ వాడికి అర్థమవుతుంది ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఏం చూడాలి, ఏం చూడకూడదు అనే విషయం వాడు ఎదిగే కొద్దీ అర్థమవుతుంది. మనం కూడా వాక్యాలను వింటూ ఎదిగే కొద్దీ మనకు అర్థమవుతుంది ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అనే సంగతి
మనకి తెలిసి ఉండాలి. తెలిసి కూడా మనం దేవునికి విరోధంగా బతికితే దేవుడు అంత తొందరగా విడిచిపెట్టాడు. అందుకే మోషే అంటున్నాడు, అయ్యో ఇంక వీళ్ళు ఎన్ని బాధల పాలు పడతారో, ఇంకెన్ని శ్రమల పాలవుతారో, వీళ్ళ కుటుంబాలు ఎట్లా తారుమారవుతాయో అని ఆత్మలో గ్రహించి అంటాడు, అయ్యో ప్రభా వీళ్ళ పాపం పరిహరించు, లేకపోతే పాపము వలన వచ్చు జీతం మరణం. పాపం వలన కొన్ని వస్తాయి రోగాలు, పాపము ప్రజలకు అవమానాన్ని కలుగు చేస్తుంది అని బైబిల్ చెబుతుంది. పాపము వలన భ్రమ కలుగుతుంది అని బైబిల్ చెబుతుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి బైబిల్లో. అయ్యో ఈ ప్రజలు ఇలా అయిపోవటం నాకు ఇష్టం లేదు ప్రభా, వీరి పాపాన్ని పరిహరించు అని దైవజనుడు అక్కడ బతిమలాడుకుంటున్నాడు. కానీ వాళ్ళకి గ్రహింపు రావట్లేదు. అయ్యో ప్రభా మేము నీకు వ్యతిరేకంగా పాపం చేశామని పశ్చాత్తాపం వాళ్ళల్లో లేదు. ఎవరికి అర్థమవుతుంది? ఇందా చెప్పాను కదా మీకు, బిడల తీరు తెన్నులు చూసి తల్లిదండ్రులకు అర్థమవుతుంది వీడేమైపోతాడో అన్న ఆలోచన ఉంటుంది. అవునా కదా? పిల్లలకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే చదువుకునే వయసులోనే వీడు చదువుకోకుండా అడవైన తిరుగుళ్ళని తిరిగి వాడితో పాటు వాళ్ళు బాగా చదువుకుని సెటిల్ అయిన తర్వాత వాడు సెటిల్ అయిపోయిన తర్వాత వీడికి రకమైన కడుపు మాట. వాడు బాగుపడ్డాడు, నేను బాగుపడ్డా. వాడు కష్టపడి చదువుకున్నాడు, బాగుపడ్డాడు. నువ్వు కష్టపడి సుఖపడ్డావు, అందుకని నీ బతుకు అట్లా అయిపోయింది. వాళ్ళని చూసుకుని సతమతం అవుతూ ఉంటాడు. నేను కూడా చదువుకునుంటే బాగుండేది కదా, మరి చదువుకోలేదుగా. తల్లిదండ్రులు నెత్తినోరు బాదుకున్నారుగా, చదువుకోలేదుగా. మరి ఇప్పుడు ఆ పర్యవసానం ఎవరు అనుభవించాలి? చదువుకునే వయసులో చదువుకోవాలి, అయిపోయిన తర్వాత ఇప్పుడు చదువుకోవాలనిపిస్తే చిన్న పిల్లలతో పాటు నువ్వు కూడా స్కూల్కి వెళ్ళావనుకో, ఎట చూస్తారు మనల్ని? వాళ్ళకి ఇంకా మీసాలు కూడా రాలనివే, మీసాలు గడ్డాలు వచ్చి నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, సిగ్గుగా ఉండదు? కొన్నిసార్లు ఈ పరిస్థితుల ప్రభావం తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా పిల్లలకు అర్థం కాదు. అది ఎలాగో దైవజనులు ఎంత మొత్తుకున్నా దేవుని బిడ్డలకు అర్థం కాదు. దేవుడు తన వర్తమానాల ద్వారా ఎంత మొత్తుకున్నా ఎంత సిద్ధపరుస్తున్నా దేవుని ప్రజలకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమైంది? అంతా అయిపోయిన తర్వాత, అంతా కోల్పోయిన తర్వాత. కాబట్టి నా దేవుని ప్రియులరా, దేవుని ఆజ్ఞలకి లోబడకపోతే, తీర్మానం చేసుకునేలాగా బతకకపోతే దేవుడు మనల్ని బాధల పాలు చేస్తాడు. మన జీవితం అంతా అంధకారం అయిపోతుంది. రకరకాల ఆయాసాలు మనల్ని పట్టి పీడిస్తాయి. మనం కూలిపోతాం. ఆ టైంలో మనకు సహాయం చేసేవాడు ఒక్కడు కూడా ఉండడు. ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే, దిక్కులేని పరిస్థితుల్లో దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు. అప్పుడు అర్థమైంది. అంటే బాధ చేత, ఇనపకట్ల చేత, చీకటి చేత, మరణ అంధకారం చేత, ఆయాసం చేత కృంగిపోయి సతమతం అవుతున్నప్పుడు, పాపం యొక్క పర్యవసానాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు, అయ్యో ప్రభువా నేను పాపిని అన్న గ్రహింపు ఎప్పుడు వచ్చింది? ప్రభు ఏమంటాడంటే, ఎందుకురా ఈ బాధల పాలవడం? ముందే చెప్పాను కదా, ఈ శోధనలో ప్రవేశించకుండా ముందే పశ్చాత్తాపడితే, ముందే ప్రార్థన చేసుకుంటే నీ ఆరోగ్యాన్ని కోల్పోయేవాడివి కాదు, నీ కష్టాజితాన్ని కోల్పోయేవాడివి కాదు కదా. కొంతమందికి మంచిగా చెబితే అర్థం కాదు, అయ్యా బాబు అని చెబితే అర్థం కాదు. కొంతమందికి 4 పీకి చెబితే అర్థమవుతుంది. స్కూల్లో మాస్టారు అది కాదు నాన్న, సరే ఇల్లారా అని చెబితే ఎండో కర్ర తీసుకుని పెటాపెట 4 బాగితే కానీ వాడికి శరీరంలో ఉన్న సెన్సార్లన్నీ ఓపెన్ అయ్యి అప్పుడు బాగా మైండ్ చక్కగా పనిచేసింది. కొన్నిసార్లు పరిస్థితులు తారుమారైతే కానీ మనకు అర్థం కాదు. వాళ్ళు ఏం చేశారంట? 13వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు ఎప్పుడంట? బాధల్లో, మరణాంధకారంలో
ఆయాసంలో మొరపెట్టారు. అన్నీ బాగుంటే మనం ఎందుకు మొరపెడతాం? క్షేమకాలంలో మాట్లాడే దేవుడు క్షేమంగా ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేస్తాం? అప్పుడెందుకు ఉపవాస ప్రార్థనలు చేస్తాం? ఇలాంటి పరిస్థితులు. దీనివలన మన లైఫ్ చాలా వెనక్కి వెళ్ళిపోద్ది. బైబిల్లో రాసింది కదా, బైబిల్లో ఏం రాసిందంటే, వాళ్ళు చూపిన అవిధేయతను బట్టి 3-4 రోజుల్లో వెళ్ళవలసిన కనాను దేశం 40 ఏండ్లు దేవుడు వారిని అక్కడక్కడే తిప్పాడంట వాళ్ళని. 40 సంవత్సరాల పాటు. అది ఎంత దౌర్భాగ్యం అది! అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు. ప్రయోజనం ఎవరికి ప్రయోజనం? కాబట్టి నా దేవుని ప్రియులరా, చాలా లైఫ్ మనం కోల్పోతాం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ ఒక్క క్షణాన్ని కూడా మనం తీసుకొని రాగలుగుతామా? ఒక్క క్షణాన్ని కూడా మనం తీసుకొని రాలేం. అదంతా కూడా పోగొట్టుకున్న అది ఏది కూడా మనం తీసుకుని రాలేం. కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. దేవుడు ముందుకు నడిపించాలి అని అనుకుంటుంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తాం. మరొక విషయాన్ని నేను మీకు అర్థం కావడానికి చెప్తాను. ద్వితీయోపదేశ కాండంలో మరొక విషయాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 66వ వచనం, లేకపోతే 65 కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 65 నుండి చదవండి. ఆ జనములలో నీకు నెమ్మది కలగదు, నీ అరకాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును, నేత్ర క్షీణతయు, మనోవేదనయు నీకు కలుగు చేయును. నీకు ఎల్లప్పుడూ ప్రాణ భయము కలిగి ఉండును. నీవు రేయింబగళ్ళు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమీ ఉండదు. నీ హృదయములో పుట్టు భయము చేతను నీ కన్ను చూచు వాటి చేతను అయ్యో ఎప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమగునా అని నువ్వు అనుకుంటా ఉంటావు. చాలా ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ విషయాలు గమనిస్తే, అంటే దేవుని ఎరిగిన ప్రజలు దేవునికి విరోధంగా బతికి దేవుడిని లక్ష్య పెట్టకుండా నిర్లక్ష్య పెట్టి బతికి ముందుకెళ్ళినప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పాడు. నీ చుట్టుపక్కల జనాలలో, నీ రక్త సంబంధాలు కావచ్చు, నీ ఇంటి పేరటోళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, నీ ఆత్మీయులు కావచ్చు, ఆ జనములలో నీకు నెమ్మది ఉండదు. దేవుడికి ఎప్పుడైతే దూరం అయిపోతామో, దేవునికి విరోధంగా ఎప్పుడైతే బతకటం స్టార్ట్ చేస్తామో వాడికి నెమ్మది ఉండదు. తర్వాత అరికాలికి విశ్రాంతి దొరకదు, మనశ్శాంతి ఉండదు. హృదయములో కంపం, హృదయ కంపం అంటే హృదయం ఏమైందంట, దడదడ కొట్టుకుంటూ ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు కదా, హార్ట్ అటాక్ అంటున్నారు కదా. హృదయాన్ని దేవుడు కంపింపచేస్తాడు. అందుకనే హార్ట్ అటాక్లన్నీ క్రైస్తవులకేనంట. మీరు రమేష్ హాస్పిటల్కి వెళ్ళండి, ఆడ ఐసీయూలో బోర్డులో రాస్తారు పేర్లు. నేను చాలాసార్లు చదివాను. మీరు ఎప్పుడన్నా మీకు అనుమానంగా ఉంటే చూడండి, క్రైస్తవుల పేర్లు ఎక్కువ ఉంటాయి అక్కడ. మా అమ్మకు కూడా హార్ట్కి సంబంధించిన ఇబ్బంది అయింది, అప్పుడు చూశాను. మధ్యలో రివ్యూకి వెళ్ళినప్పుడు కూడా నేను ఆ ఐసీయూకి వెళ్ళి చూస్తూ ఉంటాను. మిగతా వాళ్ళని దేవుడు అంతగా చేయడు, అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుడు వాళ్ళకి అలాంటి పరిస్థితులు, మనకు తెలిసి చేస్తాం కదా. అందుకని దేవుడు మన హృదయానికి ఏం కలుగు చేస్తాడంట, హృదయ కంపం, నేత్ర క్షీణత, చూపు సరిగ్గా. ఇప్పుడు నేను పెట్టుకున్నానా,
తీసామనుకోండి క్లారిటీగా ఉండదు, చూపు తగ్గిపోవటం, హృదయ కంపం, నేత్రక్షీణత, ఇంకా మనోవేదన. ఇదొక మానసిక వ్యాధి. ఎందుకురా ఈ మానసిక వ్యాధి వచ్చింది, దాన్ని ఆలోచించడం. మానసిక వైద్యులు ఎవరున్నారు విజయవాడలో? ఆడికెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుందాం. చాలామంది ఉన్నారు మానసిక వైద్యులు. దేనికోసం అంట? మనోవేదన, డిప్రెషన్ గురయ్యి అందరూ ఉన్నా ఏమీ లేని వాళ్ళకి ఫీల్ అయిపోతున్నాడు. చుట్టూ చాలామంది ఉంటారు. ఆయన అంటే నేను ఉన్నాను కదా, ఎందుకు ఇట్లా? ఏదో తెలియని భయం, అలజడి, కలవరం, నేను ఏదో అయిపోతుందన్న తలంపు, మనోవేదన. నేను చస్తే నువ్వు ఎట్ట బతుకుతావు అంటారు ఆ లైన్ని. అదే ప్రశ్న ఆయన నిన్ను అడిగితే ఇంక మనోవేదన ఇంకా ఎక్కువైపోద్ది. నా పిల్లలు ఎట్ట బతుకుతారు, నేను చస్తే ఏంటి, తర్వాత ఏంటి అని ఇప్పుడే ఎప్పటి నుంచో జరిగే విషయాలన్నీ ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. మనోవేదన. పూర్వదినాల్లో అనేవాళ్ళే మనోవేదనకి మందు లేదని. మానసిక వైద్య దాని మీద రాస్తారు వాళ్ళ పుస్తకాల్లో కూడా. ఒకప్పుడు మనోవ్యాధికి మందు లేదు, ఇప్పుడు మందులు ఉన్నాయి. మనకు తెలిసిన మందు ఏంటంటే దీనికి చిట్కా, తిరిగి మరలా దేవునితో మనం సమాధాన పడితే, ఐక్యత పరచబడితే. ఇప్పుడైనా ఈ పరిస్థితులకు కారణం నా పాపమే, నా తిరుగుబాటే, నా వ్యతిరేకతే, నేను తెలిసి చేసిన పాపం, ఎరిగి చేసిన పాపమే ఈరోజు నాకు ఈ గతి పట్టించింది అన్న సంగతి నీకు అర్థమైతే నీ మనోవ్యాధి నుండి నీకు సంపూర్ణ స్వస్థత దొరుకుతుంది. అలాంటి ప్రజల మధ్యలో దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా ఒక మాదిరికరంగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడు కదా, అట్టి జనము మధ్య జీవవాక్యాన్ని చేతపట్టుకుని జ్యోతుల వలె కనబడవలసిన మనం అట్టి జనము మధ్యలో ఎలా కనపడతామంట? మనోవేదన, నేత్రక్షీణత, హృదయ కంపం, ఎవడికి రాని రోగాలన్నీ మనకే వస్తాయి. బయట వాళ్ళు ఎవరు అన్ని హాస్పిటల్ చుట్టూ తిరగరు, మనోళ్లే. కారణం, ఇదొక కారణం, ఇదే కారణం అని నేను అన్నాను. ఇదొక కారణం అని అయితే నేను చెప్పగలను. రేయింబగళ్ళు ఏముంటుందంట? భయం. ఎవడో వస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు, రమ్మంటున్నాడు, వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. భయం. చీకట్లో ఉండాలంటే భయం, జనాలతో ఉండాలంటే భయం, నలుగురిలోకి వెళ్ళాలంటే భయం, ఏమైపోద్దోనన్న భయం. రేయింబగళ్ళు భయం. ఇలాంటి మరణ భయాన్ని తప్పించటానికే కదా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. 2000 సంవత్సరాలైనా నీకింకా ఏం పోట్లా? అంటే దేవుడు అంటే నీకు భయం లేదు, ఏసవంత భయం లేదు కదా. భయం లేకుండా వెర్రవీగుతా బతికేవు, రొమ్మిరుచుకుని తిరిగేవు, వయసు ఉంది కదా అని, నా వాళ్ళు నా ఇష్టం, నా కళ్ళు నా ఇష్టం అని. దేవుడు ఆ నేత్రాలకి క్షీణత కలుగు చేశాడు, ఆ హృదయానికి కంపం కలుగు చేశాడు, ఆ మనస్సుకి వ్యాధిని కలుగు చేశాడు. మనోవ్యాధి, మనోవేదన. భయం లేకుండా తిరిగిన బతుకులు ఒకరోజు ఏమవుతాయి అంటే రేత్రింబగళ్ళు వాడు భయపడతానే ఉంటాడు. ఏమైందిరా నీకు చెప్పరా అంటే దానికి కారణం ఉండదు. ఏదో తెలియని అలజడి. అలాంటి పరిస్థితుల్లో నీ ప్రాణము నీకు దక్కిద్ది అన్న నమ్మకం కూడా నీకు ఉండదు. కొంతమందికి అందుకనే మంచం మీద పడుకున్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు నైట్. వాడికి ఫ్యాన్ కనపడతా ఉంటుంది, పైకి అటు చూస్తూ ఉంటే వాడి మనసు చెబుతూ ఉంటుంది, ఎవడో ప్రేరేపించి ఆ చున్నీ తెచ్చుకో, తాడు తెచ్చుకొని ఊరేసుకుసావు. లేకపోతే చచ్చే ముందులు ఈ మధ్య చాలామంది ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారట, తొందరగా ఎట్ట చావచ్చు, నొప్పి లేకుండా ఎట్ట చావచ్చు. ఇట్లా చాలా ఈ వెబ్ సిరీస్లు కొన్ని చూసి
కొంతమందిని ఎట్ట చంపాలి అని ఒకడు చూస్తే ఇంకొకడు ఎట్ట చచ్చిపోవాలి అని ఇట్లా చూడటం. అట్లా ఆలోచిస్తూ ఉంటాడు మనోవ్యాధితో ఆలోచిస్తూ వాడికి ఫ్యాన్ కనపడతా ఉంటుంది. మనోవ్యాధితో ఆలోచిస్తూ ఉన్నప్పుడు రైల్వే ట్రాక్ ఎక్కుతాడు, ట్రైన్ కనపడతా ఉంటుంది, ట్రైన్కి వెళ్ళిపోతాడు. మీకు మొన్న తెలుసు కదా, మొన్నటిదాకా వైరల్ అయింది కదా, ఒకటి 3 చచ్చిపోయారు కదా, ఒక తల్లి 2 పిల్లలు చచ్చిపోలా. ఏంటి మనోవేదన? డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, అన్నీ ఉన్నాయి, చెప్పుకోలేని మనోవేదన ప్రేరేపించాడు. తల్లి 2 బిడ్డలను ఆటేసుకుంది, 3 అక్కడికక్కడ. ఈరోజు ఎక్కువ ఇదే మనోవేదన యేసుప్రభు శిష్యుడు ఎవరో ఇస్కరియోతు యోధ ఎందుకు చచ్చిపోయాడు? ప్రభు పాదాల మీద కూడా పశ్చాత్తాపడి ఎక్కడో వీళ్ళు మోకరించి ప్రార్థన చేస్తే కనిగిరింపబడేవాడేమో కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడుతున్నాడు. అమ్ముకున్నప్పుడు తెలియలా, 30 వెండి నాణేలకు అమ్ముకున్నప్పుడు అర్థం కాల. 30 వెండి నాణేలకు అమ్మేసిన తర్వాత ప్రభువును వాళ్ళు కొడతా ఉంటుంటే, హింసిస్తూ ఉంటుంటే చూసి, మీ నాణేలు మీకు ఇస్తాను, నా ప్రభువుని నాకు ఇచ్చేయండి అంటే వీడు చెప్పింది ఎవడంటాడు? అంటారా? ఒక వస్తువుని అమ్మేసిన తర్వాత నాది నాకు ఇమ్మంటే ఎవడన్నా ఇస్తాడా? ఎందుకు ఇస్తారు? మనశ్శాంతి లేదు. నిజమే, ప్రభువుని మోసం చేసిన వాళ్ళ జీవితాల్లో ఇంత గొప్ప రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు, నీ కొరకు ఏమీ దాచుకోకుండా తన ప్రాణమే నీ కొరకు దారబోసిన దేవుణ్ణి మోసం చేస్తే నీకు మనశ్శాంతి ఏమైనా వచ్చింది? తల్లిదండ్రులు అంటారు, రే నువ్వు నన్ను మోసం చేసావు, నీకు అసలు పుట్టగతులే ఉండవురా. ఇంకొక అడుగు ముందుకేసి, ఆడపిల్లని ఏడిపించావురా నువ్వు, ఆడపిల్లని ఏడిపిస్తావురా, నువ్వు ఎట్ట సుఖంగా ఉంటావు? నేను కూడా భర్తలను ఏడిపించవచ్చమ్మా మరి? నేను అడుగుతున్నా. సరే, భర్త భార్యని లేకపోతే చెల్లెళ్ళని అక్కలను ఏడిపించకూడదు, అక్కలో చెల్లెళ్ళ అన్నయ్యని ఏడిపించవచ్చా, తమ్ముళ్ళని? అప్పుడు అంద తల్లి, రే అమ్మా అన్నయ్యని ఏడిపించకూడదురా, తమ్ముడిని ఏడిపించకూడదు, నీకు ఆడు ఉసురు తగిలిద్ది అంటదా? అందో. అప్పుడు అందో. ఆడపిల్లలకే మీ ఏడుపుకి మగవాళ్ళ ఏడుపుకి ఏంటి తేడా? మేమేమన్నా తక్కువ? మేమంటాం మమ్మల్ని ఏడిపిస్తే మీకు మంచి భవిష్యత్తులు ఉంటాయి, మేమంటాం ఒక అడుగు ముందుకేసి, బ్రదరు చాలా దుఃఖ పెడుతున్నావు, నీకు క్షేమం కాదు. ఇప్పుడు మీకు అర్థం కాదు, ఇప్పుడు మీకు ఒకరోజు అర్థమైంది. ఆ రోజు అలా చేసి చాలా బాధ పెట్టా, ఏడిపించుకో. ఇంకేముంటుంది, అనుభవిస్తూ ఉంటావే, ఇంకా అనుభవించటం తప్ప మరొక మార్గం లేదు. దైవజనుడైన మోషేను గురించి వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క రౌండ్ టేబుల్ మీటింగ్ చేసి, అయినా దేవుడు నేను పెద్దాన్ని, ఎరా నువ్వు పెద్దోడివి, ఆడు చిన్నోడు, ఆడి మాట మనం వినేది ఏందిరా, అందుట్లో నత్తోడు, ఆడికి మాట్లాడటమే చేత కుదరదు సరిగ్గా, నా సపోర్ట్ లేనిదే ప్రజలు వినలేరు. అసలు మోషే ఐగుప్తులో వెళ్ళటానికి, ఆడు బతకటానికి కారణం నేనేగా. ఐగుప్తులో అడుగు చిన్నపిల్లలందరినీ చంపుతుంటే నేనే కదా వాడిని కాపాడింది. ఇట్లాంటివి మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రాముఖ్యంగా వాళ్ళు మాట్లాడుకున్న సందర్భం ఏంటంటే, కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడంట. దేవుడే మోషే పక్షంగా వచ్చి మాట్లాడి ఏమన్నాడు అక్కడ, మీరేలా భయపడలేదు, నా సేవకుడైన మోషేని గురించి మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు భయపడలేదు? ఎవడనుకుంటున్నావురా మోషే అంటే? మీ అన్న అనుకున్నావు కదా, నువ్వు మీ తమ్ముడు అనుకున్నావు కదా. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే.
మీరు ఎలా భయపడలేదు, సీరియస్గా తీసుకున్నాడు. వెంటనే మీరు బైబిల్లో చూస్తే మిరియాముకి ఏమొచ్చిందంట? కుష్ఠం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి, చదవండి. 11వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 11వ వచనం. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులం, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయుకమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకొనవలెను. చాలు. ఆయన ప్రార్థన చేయగానే ఇది చేసేలా ఏం చేశాడు చెప్పండి? 7 రోజులు సిగ్గుపడాలి. తండ్రి కూతురు మీద మొహాన తుక్కుమని ఉమ్మెత్తే అది ఎంత అవమానం! అంతకంటే కూడా ఘోరంగా నువ్వు అవమానించావు. పైన మీరు చదువుకుంటే 8వ వచనంలో అక్కడ అంటాడు, మీరేలా మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు. మీలాంటాడు అనుకుంటున్నావేంటి మోషే? అందరిలాంటి అనుకుంటున్నారా మీరు? చాలా స్పష్టంగా ఆ మాటలు అక్కడ మనకు కనపడతాయి. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి విరోధంగా, దేవుని సేవకులకి కొంతమంది విరోధంగా బతికినప్పుడు కూడా దేవుడు వాటిని సీరియస్గా, మోషే కోపం రాలా, ఎవరి కోపం వచ్చింది? దేవుడికి వచ్చింది. కాబట్టి కొన్నిసార్లు మాకేం రాదు, మేము తుడుచుకుని వెళ్ళిపోతాం కొన్నిసార్లు. మరి ఎవరికి వస్తుంది? దేవుడికి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయలేం. మరలా మోషే ప్రార్థన చేస్తే కానీ ఆమె క్షేమస్థితిని మరలా ఆమెకు దయచేయలేదు. కాబట్టి నా దేవుని ప్రియులారా, మోషే అడుగుతున్నాడు, అయ్యో ఈ ప్రజలు ఇంత గొప్ప పాపం, ఎలాంటిదంట? గొప్ప పాపం, ఇంత గొప్ప పాపం చేసిన వీళ్ళు ఏమైపోతారో అని మోషే ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఎవడు పాపం చేస్తాడో వాడి పేరుని జీవగ్రంథంలో నుండి తుడి చేస్తానన్నాడు. ఇక్కడ మోషే ప్రార్థన విని మిరియామ్ని దేవుడు స్వస్థపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఇట్లాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నంత కాలం, ఇందాక మనం చదివాం కదా, అయ్యో ఎప్పుడు ఉదయం అగునా అని, అయ్యో ఎప్పుడు సాయంత్రం అగునా అని జీవితం అంతా వేదన పడతానే ఉంటాం. కొంతమంది చూడండి మంచంలోనే ఉంటారు కదా, తెల్లారితే వాడికి ఏం కావాలనిపించింది? ఎప్పుడు రాత్రి అయిద్దా అని. రాత్రి అయితే ఎప్పుడు అనిపించింది? మళ్ళీ ఏం కావాలనిపించింది? ఎప్పుడు ఉదయం అయిద్దా అని. చాలామంది బ్రతుకుల్లో ఇదే ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. ఎందుకు? అందుకే మూలవాక్యంలో మనం చదివాం, అయ్యో దేవుడు ఇట్లు చేస్తే ఎవడు బతకగలడు? దేవుడి సిస్టమే అది. ఎవడు బతకగలడంటే అలాంటి పరిస్థితులు మనం కొని తెచ్చుకుంటున్నాం. ఉన్నాయి చేయం కానీ లేనిపోయినవి చేస్తామని చెప్పాను కదా ముందల. మరొక విషయాన్ని దేవుని వాక్యంలో మీకు చెప్తాను. యెహోషువ గ్రంథం, దేవుని వాక్యంలో నుండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. అయ్యో ప్రభువా యెహోవా మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువ లేక వెనుకకు తిరిగినందుకు
నేనేమి చెప్పగలనని ప్రార్థన చేశాడు యెహోషువ. ఎందుకు ఇలా జరిగింది? నువ్వెందుకు ఇలా స్పందించావు? ఎందుకు ఇలాంటి పరిస్థితులు వీళ్ళకి ఆవరించాయి? బీపీ తగ్గించుకో, ఎందుకట్ట అరుతావు అంటాడు ప్రభు ప్రార్థన చేస్తుంటే. ఎందుకట్ట అరుతావు? పోయి మీ సమాజంలో ఒకసారి చూసుకో. ఇశ్రాయేలు పాపం చేశారు అని చెప్తాడు కింద భాగంలో 10వ వచనం. యెహోవా యెహోషువతో ఇట్లా నిన్ను లెమ్ము, నీవేళ ఎక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని చెప్పాడు దేవుడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, ఎందుకయ్యా వాళ్ళకి ఆ రోగాలు, ఎందుకు ఆ పరిస్థితులు? మనం ఆవేశపడి తెగ చేస్తూ ఉంటాం. చాలాపు దాని తెగరుతున్నావు, నేను చెప్తా అయినాక నువ్వు చెప్పటం అయిందా, నేను చెప్తా అయిను అని చెప్తున్నాడు యెహోషువతో. ఏంట్రా పెద్ద భక్తుల్లాగా మీ సమాజం అంతా, మీ వాళ్ళ గురించి నీకేం తెలుసు? ఇంతమందిని నడిపిస్తున్నావు. మీలో ఒకడున్నాడు, ఇశ్రాయేలీయులు పాపం చేశారు, శపితమైన దాన్ని దొంగిలించారు, బొంకారు, దాచిపెట్టుకున్నారు, ముందలా చూసుకోపో అన్నాడు దేవుడు. తీరా బయటపడింది. అది రహస్యమైనదేదియు బయలుపరచబడకుండా ఉండదు, మరుగైనదేదియు తేటపరచబడకపోదు. బయలుపడింది. ఆకాను అనేవాడు శపితమైన దాన్ని కొంత, ఎక్కువ కూడా కాదు, కొంత, బైబిల్లో ఉంటుంది కదా, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు కూడా పులిసిపోయేటట్లు చేస్తుంది. పాపం కొంచెమైన మిగతా దాన్ని అంతటినీ పాడు చేస్తుంది. బుకావాని తైలములో చచ్చిన ఈగలు పడితే తైలము కంపు కొట్టును అని ఉంది కదా. చిన్నదేలే అనుకున్నాడు, కానీ అది శపితమైనది. దాన్ని దొంగిలించాడు, బొంకాడు, ఒప్పుకోవాలా, బొంకాడు, దాచుకున్నాడు. దీని వలన మీరు శాపగ్రస్తులయ్యారు. దీని వలన ఇంట్లో ఒకడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, అంతెందుకు ఒక పాస్టర్ గారు తప్పు చేస్తే పాస్టర్లను అందరిని అనరా? ఒక మగవాడు ఎవడన్నా తప్పు చేశాడు అనుకోండి, మగవాళ్ళందరికి ఆపాదిస్తారు లేదా? ఈ మగవాళ్ళంతా ఇంతే అంటారు అక్కోళ్ళు. అసలు ఒక్కను కూడా నమ్మకూడదు. లేడీస్కి ఏమన్నది, ఈ ఆడవాళ్ళంతా ఈ గుంపంతా ఇంతే బతుకులు ఇంతే అని వీళ్ళు అంటారు. ఒకడు ఏదన్నా తప్పిపోతే అందరికి దాన్ని ఆపాదించేస్తారు. అందుకే దేవుడు అన్నాడు, వెళ్ళి నీ సమాజాన్ని సరిచేసుకోపో. వాళ్ళు పాపం చేశారు, వాళ్ళు శాపగ్రస్తులు అయ్యారు, ముందర చూసుకో, వెళ్ళి నా మీద అరవటం కాదు. తెగ ప్రార్థన చేస్తున్నావు వచ్చి. కొన్నిసార్లు మనం అట్లా ప్రార్థన చేస్తాం, ప్రభు సమాధానం ఎట్టుంటుంది. శాపగ్రస్తులైన వాళ్ళు ఉన్నారు నీ సమాజంలో, వాళ్ళని తీసేయి, నిర్మూలన చేయి. తీసేసుకోవాల్సింది అంటే డాక్టర్ గారు చెబుతారు, నీలో క్యాన్సర్ గడ్డ ఉంది, తీసేయాలి, లేకపోతే నిన్నే ప్రభు తీసేస్తాడు అని చెప్తాడు ఆయన. అప్పుడు మనం ఏం చేస్తాం? పెరిగితే పెరిగిందిలే, కడుపులో బిడ్డ పెరిగినట్టు గెడ్డ పెరిగిద్ది అనుకుంటావా? గెడ్డని కత్తిరించడానికి, ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టపడతావు. నిర్మూలము చేయవలసినది కొంచెమైనను నీ యొద్ద ఉంచుకుంటే మనం శాపగ్రస్తులమే. అందుకనే శాపగ్రస్తుల జీవితాల్లో మనశ్శాంతి ఉండదు. దేవుడు కయ్యూనికి ఒక ముద్ర వేశాడంట. ఆయన కూడా తమ్ముడిని చంపాడు, అడిగితే బొంకాడు, దేశ దిమ్మరణ చేశాడు. అతనికి ఏమి లేదు,
నెమ్మది లేదు, సమాధానం లేదు. కొంతమంది శాపగ్రస్తుల జీవితాల్లో ఇలాగే కొనసాగిపోతూ ఉంటాయి. కానీ ఒక అవకాశం ఉంది. ఈ గతి నాకు పట్టడానికి కారణం నా పాపం, నా నిర్లక్ష్యం, నా తిరుగుబాటు స్వభావం, నా భయభక్తులు లేని జీవితం అని ఎరిగి, అయ్యో ప్రభువా, నేను ఈ పాపం యొక్క ప్రభావాన్ని అనుభవించలేకపోతున్నాను, ఈ నష్టాన్ని అనుభవించలేకపోతున్నా, ఈ శాపాన్ని నేను మొయ్యలేకపోతున్నాను అని కనుక ఆయన సిలువ ఎత్తుకు వస్తే, ఆయన పాదాల దగ్గరికి వస్తే, మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శాపాన్ని ఆశీర్వాదంగా ఎప్పుడు మారుతుంది అంటే మనకు అది అర్థమైనప్పుడు, అయ్యో అన్ను నీ పాపాన్ని గురించి నువ్వు బాధపడినప్పుడు, లేదా ఇతరుల గురించి కూడా నువ్వు బాధపడి వారి కొరకు, వాళ్ళ మారు మనసు కొరకు, వాళ్ళ మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు తప్పకుండా వాళ్ళని కనికరిస్తాడు. కాబట్టి నా దేవుని ప్రియులారా, దేవుడు ఇలాగే చేస్తాడు. అయ్యో ఇట్లు చేస్తే ఎవడు బతుకుతాడు? అందరూ ఇలా అయితే ఎవడు రక్షణ పొందగలడు? ఇలా అయితే ఎవరు మార్పు చెందుతారు? ఇలా అయితే ఎవరు పరలోకం వెళ్తారు? ఎల్లోడే వెళ్తాడు. ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్కులు ప్రిపేర్ అయినోడే పైకి వెళ్తాడు. మిగతా వాళ్ళందరూ సర్దుకోవడమే కాదు, ఎందుకు పనికిరారు. కాబట్టి నిన్ను గూర్చి నువ్వు బాధపడగలగాలి ఈరోజు. అయ్యో నేను దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిని, ఎందుకు ఇట్లా అయిపోతున్నాను నేను? దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, సేవకుని ఇచ్చాడు, ఎన్నో వర్తమానాలను ఇచ్చాడు, అయినా నేను ఎందుకు ఇట్లా అయిపోతున్నాను? చూడండి, కొంతమంది భర్తలు నాకు భార్యని ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చారు, కానీ నాకు వేరే వేరే ఆలోచనలు కలుగుతున్నాయి. ఎందుకు ఇట్లా అయిపోతున్నా? భార్య కూడా అంటే, ఎందుకంటే ఇట్లా అయిపోతున్నావు నువ్వు? నేనున్నాను కదా, నీకు పిల్లలు ఉన్నారు కదా, నీకు ఇదేం పాడు బుద్ధి? దేవుడు నన్ను ఇచ్చాడు కదా నీకేమొచ్చింది? నీకేం పోయే రోగం వచ్చింది? ఎందుకు అట్లా చేసావు అంటే, వాడు నిజంగా కళ్ళు తెరవబడితే భార్య దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడతాడు. అవునా? భార్య ఏదైనా పొరపాటు చేస్తే భర్త దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి, ఇది మొదలుకొని నేను ఇంకా చేయను, నేనేదో బుద్ధి గట్టి తిని అట్లా చేశాను. ఒకవేళ వాళ్ళు క్షమించలేకపోవచ్చేమో భర్తని భార్య, భార్యని భర్త. మనం ఆరాధించే దేవుడు ఎల్లప్పుడూ మనల్ని క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. అంటే దేవుడు నీలో నాలో ఏం కోరుకుంటాడంటే రియలైజేషన్ కావాలి. ఇది నా స్వయంకృత అపరాధం, నేను తెలిసి చేసిన పాపం, ఇది అనుభవపూర్వకంగా చేసిన పాపం. ప్రభువా నన్ను క్షమించు, ఈ శాపం నుండి నన్ను విడిపించు, ఈ పాపం యొక్క పర్యవసానం నుండి నన్ను విడిపించు, ఈ బాధల నుంచి, ఈ ఇనప కట్ల నుంచి, ఈ మనోవ్యాధం నుంచి, ఈ నేత్ర క్షీణత నుంచి, ఈ హృదయ కంపము నుండి, ఈ రకరకాల భయం కలవరాల నుండి నన్ను విడిపించమని అడగగలిగితే ప్రభు సహాయం చేస్తాడు. లేదు, ఇవన్నీ లేవు, నువ్వు బాగానే ఉన్నావా? ఇలాంటి అనుభవాల్లో బతుకుతున్న బిడ్డల సంఘంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. ఇలాంటి అనుభవాల్లో సంఘానికి వెలుపుట కొంతమంది ఉన్నారు, వాళ్ళ కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయకపోతే అసలు నువ్వు రక్షింపబడిన వ్యక్తి అనటానికి అసలు సూచనే కాదు అది. మోషే అంటున్నాడు, అయ్యో ప్రభువా, వీళ్ళు చేసిన పాపానికి ఏం శిక్ష వస్తుందో తెలియదు, ఏమైపోతారో అన్న భయం ఇతరుల పట్ల కూడా నీకు ఉండాలి. అప్పుడు నువ్వు ఇతరులకి స్వార్థ చెప్పగలుగుతావు. అందుకే పౌలు అన్నాడు కదా రోమాపత్రికలో అనుకుంటా, అయ్యో స్వార్థ ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అలాంటి వాళ్ళకి సువార్త ప్రకటింపకపోయినా శ్రమే, సువార్త ప్రకటించిన శ్రమే అని బైబిల్ చెబుతుంది. ప్రకటింపకపోయినా శ్రమే, ప్రకటించిన శ్రమ అనేది మాత్రం కామన్.
ప్రకటించినా శ్రమ ఉంటుంది, ప్రకటించకపోయినా శ్రమ ఉంటుంది. కాబట్టి నా దేవుని ప్రియులరా, మనం అట్లా శాపగ్రస్తులమై ఉండకూడదు. రక్షింపబడి మళ్ళా ఒకప్పుడు శాపంలో ఉన్నాం, శాపాన్ని దేవుడు విడిపించాడు. మరలా మనం ఎక్కడికి వెళ్తున్నాం? శాపంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఐగుప్తులో ఉన్నారు, దేవుడు ఎర్ర సముద్రం గుండా, యోర్దాను గుండా ఇవన్నీ దాటించుకుంటా కనాను తీసుకెళ్తుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? మరలా ఐగుప్తుకి వెళ్ళాలనుకున్నారు. విశ్వాస జీవితంలో ఇలాంటి సందర్భాలే వస్తాయి. కొంతకాలం బాగానే ఉంటుంది, దేవుని గొప్పతనాన్ని గురించి సాక్షిగా బతుకుతావు. మళ్ళా నీకు ఏమనిపిస్తుంది అంటే, కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నువ్వు అనుకున్నట్లుగా దేవుడు ఏమైనా చేయకపోతే, మగపిల్లవాడు కావాలనుకుందంట, మగపిల్లవాడు పుట్ల, దేవుడు ఆడపిల్లని ఇచ్చాడు, మైండ్ మారిపోయింది. కాబట్టి దేవుడు నాకు కావాల్సింది ఇవ్వాల. ఫస్ట్ సారి ఆడపిల్ల అంట, రెండోసారి ఆడపిల్ల, మూడోసారి ఆడపిల్ల, నాలుగోసారన్నా పుడతాడేమో అని ఉంచుకున్నారంట, నాలుగోసారి కూడా ఆడపిల్ల, ఐదోసారి కూడా ఉంచుకున్నారంట, ఐదోసారి కూడా ఆడపిల్ల. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయి దేవుణ్ణి నమ్మాలా నమ్మకూడదా? ఆడపిల్ల ఏమన్నా శాపమా? ఒక ఆయన అన్నాడు, ఒక ఆడపిల్ల, డాటర్ ఈజ్ నాట్ ఏ టెన్షన్ అన్నాడు ఆయన ఇంగ్లీష్లో. డాటర్ ఈజ్ నాట్ ఏ టెన్షన్, షీ ఈజ్ ఈక్వల్ టు 10 సన్స్ అన్నాడు ఆయన. అంటే 10 మంది కొడుకులతో సమానం అంట ఒక కూతురు. ఎంత గొప్పవాళ్ళు మీరు. ఒక కూతురు, అందుకే అన్నారు కంటే కూతురునే కనాలరా. ఈ ఆడపిల్లలకేమో మగపిల్లలంటే ఇష్టం. అక్క మీకు ఎవరు కావాలి? చాలామంది నేను అడిగాను, ఎవరు కావాలని అడిగాను, నాకు మగపిల్లడే కావాలి అంటారు వాళ్ళు. మగవాళ్ళని అడిగామనుకోండి, ఆడపిల్లలు కావాలని అడుగుతారు. అర్థమవుతుందా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అది ఆడపిల్ల అయినా ఎవరిచ్చే బహుమానం అది? అది గుర్తుపెట్టుకోండి. చాలామంది దేవుణ్ణి ఎరిగిన బిడ్డలే ఆడపిల్ల పుడితే అని అరిష్టమా? మరి అన్యులు నయ్యం కదా, ఆడపిల్ల పుడితే మంచిదిరా, దేవత పుట్టింది అనుకుంటారు వాళ్ళు. క్రైస్తవులకు ఇదేం దరిద్రమో, అరిష్టమో ఆడపిల్ల పుట్టడం. మగపిల్లవాడు పుట్టి ఆడేమన్నా ఉదరిస్తాడా? కాబట్టి దేవుడు ఎవరిని వాళ్ళు తెలుసు. కొంతమందికి కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవండి. దేవుడు నాకు అలాంటి పిల్లలు నీలేదుగా, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, నీకు ఇలేదుగా. కడుపులోనే గుండెకి చిల్లో కిడ్నీ వ్యాధితోనో పుడతారు, నీకు అలాంటి బిడ్డలు నీలేదు కదా. సంతోషించొద్దు నువ్వు. పుట్టుకతోనే మానసిక వైకల్యం కలిగి పుడతారు వాళ్ళు. ఎంతమంది తల్లులు వాళ్ళని పెంచట్లా? అరే వాడు వలన రూపాయి ప్రయోజనం లేదు, పుట్టిన దగ్గర నుంచి వాడు మంచంలోనే ఉంటాడు. కానీ తల్లి చూపించే ప్రేమ కొంతమంది చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, అది ఇంత ప్రేమ మనం దేవుని ప్రజల మీద చూపిస్తే ఇంకెంత బాగుండు. వాడి వలన ఏ ప్రయోజనం లేదు. అంతెందుకు, మా బాబాయ్ కూతురు ఉంది, చిన్నప్పటి నుంచి కూడా మెంటల్ డిజార్డర్. ఇప్పటికి 30 ఏళ్ళ వయసు పైనే. అప్పటి నుంచి ఇప్పటిదాకా అమ్మాయిని పెంచుతూనే ఉన్నారు. ఇంకా గవర్నమెంట్ ఎంత గొప్పదంటే అలాంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది. ఎక్కడ చంపేస్తారో ఈ తల్లు, నానమ్మలు, అమ్మమ్మలు, ఎందుకురా దాన్ని పెంచటం? ఈ మధ్య ముసలోళ్ళను కూడా ఎందుకు పనికిరాడు అని అనకుండా దేవుడు చక్కగా 4 ఏళ్ళ అంత పెన్షన్, దానికోసం ఎదురు చూస్తున్నారు కొడుకులు. ఆడు పని పాడు చేయడు, 1వ తారీఖు రావటం, ఆ ముసలోడి దగ్గర అవి తీసుకోవటం, ఆయనకి పెడితే పెడతారు, లేకపోతే లేదు. ఆ శాపం తగలదా నీకు? తగలదా? నువ్వు ఎటుగూడి పోషించవని దేవుడు గవర్నమెంట్ ద్వారా వాళ్ళని పోషిస్తుంటే ఆ 4 ఏళ్ళు కూడా తీసుకెళ్ళి తాగి తందనాలు ఆడితే నువ్వేం బాగుపడతావు? నువ్వు అట్లా తయారైపోయారు ఈరోజు. పాపం ఆ 4 వేలతోనే కొంతమంది
స్టోర్ బియ్యం కాసం తెచ్చుకుని కలో గంజో తాగి బతికి కొంతమంది ఉన్నారు. మనబోటోడు కూడా తీర్మానం చేసుకుంటాడు, నెల నెల నేను చూసుకుంటా అంటాడు. ఒక నెల చూస్తాడు, 2 నెలలు చూస్తాడు, తర్వాత అడ్రస్ ఉన్నాడు. పుచ్చుకోవడానికి ఆలకున్నా నీటానికి నీ దగ్గర ఉండదు. దేవుడు గవర్నమెంట్ ద్వారా పోయిన ప్రభుత్వంలోనే కానీ ఈ ప్రభుత్వంలోనే కానీ ఇదివరకు 200 ఫస్ట్లో అంతేనా, దేవుడు 4000 చేశాడు కదా. ముసలి బతకని ఇట్లా ఏదో ఒకటి వేసి చంపుతున్నారు. 4 ఏళ్ళు వస్తున్నసరికి చక్కగా చూసుకుంటున్నారు కొంతమంది. లేత బతకనీరు, సమాజం బతకనీరు. ఒకడంటాడు 4 ఏళ్ళు రావటం అంటే బ్రదరు మామూలు విషయమా, ఒక ఇల్లు అద్దెకిస్తే 4 ఏళ్ళు అద్దె వచ్చినట్టు వస్తుంది. ఆ ప్రకారంగానే చూసుకుంటున్నారు. అంటే బతికినంత కాలం ఏమొచ్చింది, పెన్షన్ వచ్చింది. అది కూడా లేకపోతే చూస్తారండి పిల్లలు, చూస్తున్నారా? సరే కొడుకు చూస్తే కోడలు చూడనిచ్చిద్దా, కూతురు చూస్తే అల్లుడోడు చూడనిస్తాడా? అందుకే అల్లుడు కొడుకు అవ్వడం నేనంటే ఒప్పుకోరు. మీరు కొంతమంది ఒప్పుకోరు. కొడుకు అల్లుడు అవ్వడం. ఒక సామెత ఉంది, కుంటి బిడ్డ అయినా ఇంటి బిడ్డ ఇంటి బిడ్డే అని. కాబట్టి ఇలాంటివి లేకపోతే చంపేస్తారు. కొన్ని అలాంటివి చూసినప్పుడు లోకంలో అరే ఒక తల్లే ఎందుకు పనికిరాని అట్ట ప్రేమిస్తుంటే ప్రభువు మనల్ని ఎందుకు పనికిరాని మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. చివరికి చిన్న కాకంలో లోపలికి ఉండేది ఆమె, మన మందిరానికి వచ్చేవాడు. చిన్నప్పటి నుంచి అసలు ఏం పని చేయవు అబ్బాయికి, ఏమీ పని చేయవు. మేము వెళ్ళినప్పుడు వాడు కుర్రోడు, వాడి కోసమే అసలు ఏం పనికి వెళ్ళదు. వాళ్ళకి ఎట్లా గడుస్తుందో కూడా తెలియదు. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు మనకు తెలియదు. అలాంటివి చూసినప్పుడు మనసుని ఆలోచింపజేస్తాయి. అరే తల్లి ప్రేమే ఇంత గొప్పదైనప్పుడు దేవుని ప్రేమ ఇంకెంత గొప్పది. అవి చెబితే అర్థం కావు, చూస్తేనే అర్థం అవుతాయి. ఒకసారి మేము బెంగళూరు వెళ్ళినప్పుడు సేవకులు కుష్టివ్యాధి హాస్పిటల్కి తీసుకెళ్లారు. చెబితే తెలియవు అవన్నీ, చూడాలి. ఆ కుష్టివ్యాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళి కాసేపటికే మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ దుర్వాసన, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. వెళ్ళి పక్కన కక్కుకోవటం, వెళ్ళి అంత దుర్వాసన ఉంటుంది. మనం వెళ్ళి కాసేపే నిలబడలేకపోతున్నాం. వాళ్ళ కోసం గవర్నమెంట్ తరపున కానీ ప్రైవేట్ హాస్పిటల్లో జీతానికి వాళ్ళకి సేవ చేసేవాళ్ళు లేరా? రోజు వాళ్ళ మధ్యలోనే ఉండాలి. ఒక్కొక్కరికి ఇంతంత లొట్టలయ్యి, గాయాలు, చీము గారత, రక్తం గారత. రోజు వాళ్ళు ఏం చేయాలి, దాన్ని క్లీన్ చేయాలి. చాలా దుర్వాసన ఉంటుంది. చేతులు కాళ్ళన్నీ కొరుక్కుపోయి ఉంటాయి. వాళ్ళ కప్పే ఆ కంబళ్ళు కానీ నాకు అనిపించింది, ఎట్లా ఉంటున్నారు వీళ్ళు, ఎలా చేస్తున్నారు ఈ సేవ? వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళు దానికి ఇష్టపడి వచ్చారు జాబ్కి. కొన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయి. మొన్న ఈ మధ్య అన్నోళ్ళు క్యాంప్ పెట్టి వెళ్ళారు, చూపించారు ఫోటోలో, ఫోన్లో. చాలా బాధాకరమైన విషయాలు. ఎవరైనా స్పాన్సర్ చేస్తే తప్ప పాపం వాళ్ళకి ఆ పూట గడవదు. ఒక రోజు దాన్ని నిర్వహించడానికి వాళ్ళకి 7,000 అవుతాయి అంట. ఎవడన్నా ఇస్తే వాళ్ళకి భోజనం పెట్టట. తల్లిదండ్రులు ఆడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడే నల్లబడ. చెబితే అర్థం కావి మీకు అన్నీ, కొన్ని కళ్ళారా చూడాలి. కొంతమంది అక్కడ పనిచేస్తున్నారు, ఇంట్లో ముసలోడిని చూడదో, ముసలిదానికి ఒక ముద్ద పెట్టదో. మీరు అక్కడికి రండి, బోలెడు మంది ముసలోళ్ళకి ఒక యవనస్తురాలు మొత్తం పరిచర్య చేస్తుంది. ఒక్క ఆమె, ఒకళ్ళు ఇద్దరు.
ఈరోజు ఇంట్లో ముసలోడికి ఒక్కడికి బోబెట్టలేవు నువ్వు. డ్యూటీ, వాళ్ళ డ్యూటీ అది. ఆత్మలను రక్షించే పని కూడా మాకు అదే. మీరు విన్నా వినకపోయినా, మీరు లోపల ఎన్ని అనుకున్నా, ఎన్ని రౌండ్ టేబుల్ మీటింగ్లు వేసుకున్నా, మీరు ఎట్లయినా అవ్వండి, మేము మీకోసం చేసే ప్రార్థన, వీళ్ళు శాపగ్రస్తులు కాకూడదు ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు శాపగ్రస్తులు కాకూడదు, వీళ్ళు నాశనం అయిపోకూడదు, వీళ్ళ కుటుంబాలు బాగుండాలి, వీళ్ళ బిడ్డలకి మంచి భవిష్యత్తులు ఉండాలి, సంఘం వెలుపటి వాళ్ళకి వీళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలి అనే కోరుకుంటాడు ఒక దైవజనుడు. అర్థమవుతుందా? అలాంటి విధానం మీకు కూడా రావాలి. తల్లిదండ్రుల జీన్స్ పిల్లల్లోకి వచ్చినట్టు దైవజనుల్లో ఉన్న దర్శనం, దైవజనుల్లో ఉన్న భారం మీలోకి రావాలి. దేవునిలో నుంచి మాలోకి, మాలో నుంచి మీలోకి, మీలో నుంచి ఇంకొంతమందిలోకి ఆ భారం అట్లా ట్రాన్స్ఫర్ అవ్వాలి. మోషేకి అర్థమవుతుంది, అయ్యో వీళ్ళు ఎంత పాపాన్ని కొడిగట్టారు, వీళ్ళు ఏమైపోతారని. ఒకరోజు వాళ్ళకు కూడా అర్థమైంది. వారి కష్టకాలం అందు వారు మొరపెట్టారు, దేవుడు వారి కట్లను తెంపాడు, వారిని విడిపించాడు దేవుడు. మరి నీకెప్పుడు అర్థమైంది? అర్థం అవ్వాలంటే అర్థమయ్యేటట్టు చెప్పాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్లన్నీ చేసి, అమ్మా నీకు క్యాన్సర్ ఉంది, నీకు గడ్డ ఉంది, దీన్ని తీసేయాలి. బయటోడికి అర్థం కాదు దేవుని గురించి. మారు మనసు అంటే అర్థం కాదు వాడికి, రక్షణ అంటే అర్థం కాదు, నరకం అంటే అర్థం కాదు, పరలోకం అంటే అర్థం కాదు, నీతిగా బతకటం అంటే అర్థం కాదు. ఎవడు చెప్పాలి ఇవన్నీ? నువ్వే చెప్పాలి. అందుకు దేవుడు నిన్ను ముందు రక్షించుకున్నాడు. నువ్వు చెప్తే వాళ్ళలో రియలైజ్ అయ్యి, నేను కూడా పాపిని, నేను ఒక శాపగ్రస్తుణ్ణి, నేను దేవునికి విరోధంగా బతికినాన్ని, నేను ఒక కృతజ్ఞత లేనోడిని, నేను అసలు మనిషినే కాదు అనే ఆలోచనలోకి వాడు వస్తాడు. నువ్వేమో ఎవడికి చెప్పవో, నేను వస్తే సార్ చాలు మందిరానికి, వాడు వస్తేంది రాపోతే ఏంది, అట్లా ఉండకూడదు. మనం దేవునిలో ఉన్న భారం దైవజనులో, దైవజనులో ఉన్న భారం విశ్వాసులో, విశ్వాసులో ఉన్న భారం సంఘం వెలుపటి వారిలో మీరు చూపించగలిగితే కొన్ని ఆత్మల్ని మనం రక్షింపగలిగిన వారమై ఉంటాం. నీకేం కలగాలి? అయ్యో నా దేశం అన్న భారం ఉండాలి. అయ్యో నా రాష్ట్ర ప్రజలు, అయ్యో నా జిల్లా, అయ్యో నా మండలం, అయ్యో నా గ్రామం, అయ్యో నా రక్త సంబంధులు అనే భారం నీ హృదయంలో ఎప్పుడైతే కలిగిద్దో అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. ఈ భారం నీలో రానంత వరకు నువ్వు చేయలేవు. నీకు ఇలాంటి అనుభవాలు గ్రహింపులోకి వచ్చినప్పుడు, అయ్యో అవును ప్రభువా, నేను ఒక కృతజ్ఞత లేని దాన్ని, అనుభవించటానికి అన్నీ ఇచ్చినా సరే నిన్ను పక్కన పెట్టి నీకు దూరంగా, సహవాసానికి దూరంగా, వాక్యానికి దూరంగా, విరోధంగా ప్రవర్తించాను. అయ్యో నేను ఒక శాపగ్రస్తుడిని, ప్రభువా నన్ను క్షమించమని మనం అలాంటి గ్రహింపు నీకుందా? లేకపోతే నేను బాగానే ఉన్నాను, పర్లేదు, నేను చాలా నీతిమంతుడిని, మంచిది అలా ఉంటే, ఇలా నాశనం కాకుండా ఉంటే ఇంకా మంచిది అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తా ఉంది. అందుకని ఈ బైబిల్లో మనం మూలవాక్యం చదివాం, అయ్యో దేవుడు ఇట్లు చేసిన ఎడల ఎవడు బ్రతుకును. దేవుడు ఇట్లు ఎందుకు చేస్తాడు? నువ్వు దేవునికి విరోధంగా ప్రవర్తించడం బట్టే కదా. కొన్ని పరిస్థితులకు కారణం, కొన్ని రోగాలకు కారణం, మనం దేవునికి విరోధంగా జీవించుటను బట్టే, బాధ చేత, ఇనప కట్ల చేత. మనం చదివాం కదా కీర్తనల గ్రంథంలో, ఆయాసము చేత దేవుడు కృంగజేస్తాడు. ఇవన్నీ ఈరోజు నీకు ఇప్పుడు అర్థమైతే, అయ్యో ఈ పరిస్థితుల ప్రభావం అంతా దీనిని బట్టే అని నీకు అర్థమైతే, అయ్యో ప్రభా దయచేసి నన్ను, నా కుటుంబాన్ని క్షమించండి, కనికరించండి అని నువ్వు మొరపెడతావు. ఇదే భారం నీకుంటే సంఘం బయట వాళ్ళ గురించి కూడా, అయ్యో ప్రభా నేనే ఇట్లుంటే, మందిరానికి వస్తూ నేనే ఇట్లా నాశనం అయిపోతా ఉంటే రానోళ్ళు ఇంకెంత నాశనం అవుతున్నారు అన్న భారం ఉండాలి. అప్పుడు
నీతో పాటు కొంతమంది సంఘంలో వాళ్ళు చేర్చబడతారు. రావటం పోవటం కాదు. క్రైస్తవం రావటం పోవటం, వినటం, పాడటం, పోవటం కాదు. మనం కొద్ది దినాలు బతికినా సంఘం బయటోడికి, దేవుణ్ణి ఎరగని వాడికి ఒక మార్గదర్శకంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అట్లా బతుకుదాం. దేవుడు అలాంటి భారాన్ని నాలో, మీలో, ఇంకా అనేకుల్లో ఈ సంవత్సరం సమృద్ధిగా కలుగు చేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తలవంచి దేవుని వాక్యానికి అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. 2 భాగాలు విన్నాం ఇంతకు మునుపు, ఇది 3వ భాగంగా విన్నాం. ఏ కోణానికి ఆ కోణమే. కాబట్టి నీకు ఇప్పటి వరకు దేవుడు విస్తారంగా మాట్లాడాడు. నీకేం అర్థమైంది? మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. చిన్న ప్రార్థన చేద్దాం. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మోషేకి అర్థమయ్యింది. అయ్యో అని మొరపెట్టాడు. అహరోనుకు అర్థమైంది. అయ్యో ప్రభువా, మేము అవివేకులు, నన్ను, నా సోదరిని క్షమించు. ఇశ్రాయేలీయులకు అర్థమైంది. అయ్యో నా ప్రభువా, ఎరిగి మేము చెడిపోయాము నాయన, మమ్మల్ని క్షమించు అని కష్టకాలంలో వాళ్ళు మొరపెట్టారు. ఈరోజు నీ పరిస్థితులకు కారణం ఏంటి? ఒకవేళ యోబులాగా ఉన్నావు నువ్వు, యోబులాగుంటే పరిస్థితులు కొన్ని తారుమారు అవుతాయి. అంత విశ్వాసం ఉందా నీ దగ్గర? అంత భక్తిపరుడువా? అయితే మంచిది. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు ప్రభు. అలాంటి భక్తి నీ దగ్గర లేదా? అయితే వాడు గుర్తుపెట్టుకో, ఏ విషయాల్లో మనం చెడిపోయాం. బైబిల్ అంటుంది, యాకోబు రాసిన పత్రిక, మనము అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నాం. 1 కాదు, 2 కాదు, అనేక విషయాల్లో తప్పిపోయే స్వభావం మన దగ్గర ఉంది. నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. మన పాపం యొక్క ప్రభావం అనుభవిస్తున్న రోజున అయ్యో అనే దానికంటే ముందే, నువ్వు శాపగ్రస్తుడు కాక మునిపే, నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకోక మునిపే, నీ కష్టార్జితాన్ని కోల్పోక మునిపే, అయ్యో ప్రభా నేను ఎట్లు ఉపదేశమును త్రోసివేసి తిని. గత వారం విన్నాం ఇక్కడ, నా బోధకుల మాట నేనెందుకు చెవియొగ్గలేదు అనే మాటలు ఇక్కడ విన్నాం. ఒక్కసారి మరణం చేసుకుని, ప్రభా దయచేసి నన్ను కనికరించవా, ప్రభా నన్ను దయచేసి కనికరించవా అని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇది దేవుడితో నువ్వు మాట్లాడాల్సిన సమయం. దేవుడు ఇప్పటివరకు నీతో మాట్లాడు. నువ్వు మాట్లాడే టర్మ్ వచ్చింది, నువ్వు మాట్లాడు. ఎందుకు ఈరోజు నీకు ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు? ఎందుకు ఈ మనోవేదన? ఎందుకు ఈ బలహీనతలు? ఎందుకు ఈ ఆయాసం? ఇవన్నీ మనసుకు తెచ్చుకొని ప్రార్థన చేయగలిగితే, నీ తోటి వారి కోసం, అయ్యో నేనే ఇలా ఉంటే నా సంఘం ఎదుట, మందిరానికి వెళ్ళిపుట చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని నువ్వు భారంగా ప్రార్థన చేయగలిగితే, మేము కూడా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో కూడుకొని మనం ముగించుకోబోతున్నాం. కొంత సమయం ఒక చిన్న తీర్మానం చేసుకుంటావా? దేవుడు ముందుగా నిన్ను ఎందుకు రక్షించుకున్నాడో అర్థమైందా నీకు? ఎంతమందికి ప్రయోజనంగా ఉన్నావు? ఎంతమందికి ఆదర్శంగా ఉన్నావు? ఎంతమందిని పాపాల్లో నుండి, శాపాల్లో నుండి నువ్వు విడిపించావు? చిన్న ప్రార్థన చేసుకుంటావా? కొన్ని పరిస్థితులకు కారణం. యెహోషువ ప్రార్థన చేస్తుంటే ప్రభు అంటున్నాడు, వెళ్ళి నీ సమాజాన్ని శుద్ధి చేసుకోపో.
ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, శపితమైన దాన్ని దొంగిలారు, బొంకారు. వెళ్ళి దాన్ని కరెక్ట్ చేసుకో. నిర్మూలన చేయవలసిన దాన్ని పోయి నిర్మూలన చేయి. తిరిగి మరలా నేను నీకు తోడుగా ఉంటాను. అప్పటి వరకు నేను తోడుగా ఉండను. ఇంకా మనలో నిర్మూలన చేయవలసినవి ఏవైతే ఉన్నాయో నిర్మూలన చేయాలి. ఇంకా ప్రజలలో నుండి నిర్మూలన చేయవలసినవి కూడా ఉన్నాయి. అది కూడా నీ బాధ్యతే. ప్రభువా, నన్ను ఆ రీతిగా బలపరిచి వాడుకో నాయన. అలాంటి భారాన్ని నాలో కూడా కలుగు చేయి ప్రభువా. దేశాన్ని గురించిన భారం, రాష్ట్రాన్ని గురించిన భారం, జిల్లాలు, మండలము, గ్రామాలు, నీ రక్త సంబంధాలను గురించిన భారం నీలో కలిగిన రోజున నిన్ను బట్టి కొంతమంది రక్షణలోకి వస్తారు. చిన్న ప్రార్థన చేసుకో. ఏ విషయంలో తప్పిపోయామో పరీక్షించుకోవడానికి, మనల్ని మనం విమర్శించుకోవడానికి ప్రభు ఈ సమయం ఇచ్చాడు. ప్రభువా, నిజమేనాయన, నా సేవకులకు అర్థమవుతుందయ్యా, అయ్యో వీళ్ళు ఏమైపోతారోనని నాకు అర్థం కావట్లేదు, దయచేసి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. ఆఖరిగా బబ్లు ఆఖరి ప్రార్థన చేస్తాడు. ఆఖరి ఆశీర్వాదంతో ఈ కొడుకుని మనం ముగించుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలవేళలో ఈ ప్రత్యేకమైన పునరుద్ధానపు ఆరాధనలో ఈ సన్నిధిలో పాలిభాగస్తులం అవడానికి తండ్రి మీరు మాకు చూపించి కృప అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మా ఎడల మీ దీర్ఘశాంతం చూపించి నీ సన్నిధిలో విధంగా పాలిభాగస్తులం అవడానికి మీరు కృప చూపించినందుకు స్తోత్రాలు. ఆరాధన ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మర్యాదగా క్రమంగా జరిగించినందుకు కృతజ్ఞతలు. ప్రాముఖ్యంగా మీ దాసుని మరుగు చేసుకొని అయ్యా నాతో మాతో మీరు మాట్లాడిన మాటలన్నింటిని బట్టి కృతజ్ఞతలు. నిజమే, దైవజనుడు ప్రభా నీ ప్రేమ కలిగి తనకు అప్పగించిన ప్రజల మరణాన్ని లేదా వారి శాపాన్ని, వారి నాశనాన్ని చూడలేక ప్రభా వారి నిమిత్తం అడ్డుపడి చేసినటువంటి ప్రార్థన, జనులు పాడైపోవటానికి తమ వ్యక్తిగతంగా తాము చేసుకున్నటువంటి అతిక్రమ క్రియలు, నీకు విరోధంగా జరిగించినటువంటి పాపాలు, నీకు విరోధంగా చేసినటువంటి తిరుగుబాటు, చేయరాని కార్యాలు, వాటన్నిటి వలన తాము సమకూర్చుకుంటుంది ఏంటో ఎరుగక తమ చేతులారా ప్రభా కీడును, నాశనాన్ని, శాపాన్ని సమకూర్చుకున్న పరిస్థితులు ప్రభా మా జీవితాల్లో నేటి క్రైస్తవ్యంలో ప్రభా నిజంగా నీ మాట వినక, నేను అనుసరించక, నీవు చెప్పిన మాటల చొప్పున జీవించకపోవటాన్ని బట్టి హృదయ కంపం ప్రభా, దేవా నేత్ర క్షీణత అయ్యా, ఇలాంటివి ఎన్నో ప్రభా, భయభీతులు కారణాలు ప్రభా, మనోవేదన కలిగి ప్రభా నెమ్మది లేక జీవిస్తున్నటువంటి జీవితాలు ఎన్నో. ఎంత ధనమున్నా సమాధానం లేని పరిస్థితులు, అన్నీ ఉన్నా ఏదో లేని లోటు, ఆ మనోవేదన చేత ఎంతోమంది చావును కోరుకుంటున్నటువంటి వారు. వాక్యములో ప్రభా నేటి క్రైస్తవ్యం మేమందరము ఎదుర్కొంటున్న పరిస్థితులు, మేము చేస్తున్నటువంటి క్రియలు దేవా, వాటన్నిటిని మీరు బట్టబయలు చేసినందుకు కృతజ్ఞతలు ప్రభా. మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. నిజమే, ఇశ్రాయేలు సర్వ సమాజములో వారు యుద్ధములో గెలవకుండా ప్రభా ఓడిపోవటానికి గల కారణం ఆకాన్ అనే వ్యక్తి తాను చేసిన పాపం. కొంచెము పులిపిండి ముద్దంతయు పులి చేయనని సెలవిచ్చినట్లు ఆ ఒక్కని పాపం వలన సర్వ సమాజం అంతటికీ అపజయం కలుగుతూ వచ్చింది. అలాగూ నాయన క్రైస్తవ నాయన లోకంలో మేము బ్రతుకుతుండగా, క్రైస్తవులుగా పిలువబడుతుండగా మేం చేస్తున్నటువంటి ప్రభా పాపాలను బట్టి దేవా నీ నామానికి, క్రైస్తవులకు ఎంతో అవమానము, చెడ్డ పేరు, అపకీర్తి నాయన మేము తెచ్చిపెట్టే క్రియలు మాలో లేకపోలేదు. ఇటు వాటి వలన మాకు కలిగేటువంటి ప్రభా పరిణామాలు ఎలా ఉంటాయో, దాని ప్రతిఫలం ఎలా ఉండబోతుందో మీరు మాకు ముందుగా హెచ్చరించారు. మమ్మల్ని ప్రేమించే దేవుడుగా ప్రభా, నిజమే మేము మిమ్మల్ని ఒక కోణంలోనే అర్థం చేసుకుంటున్నాం ప్రభా. క్షమించే దేవుడు అని, ప్రేమించే దేవుడు అని ప్రభా, నీవు శిక్షించే వాడవని, నీవు ఉగ్రతను చూపించటానికి కూడా వెనకాడని వాడవని
మమ్మల్ని సరిచేయటానికి ఏమాత్రము ప్రభా మమ్మల్ని శిక్షించక మానక ఉండే దేవుడు అని ప్రభా మీ సన్నిధిలో ఆయన మీ మాటల ద్వారా మీ ఉద్దేశాన్ని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. మీ చేతి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. మీకు విరోధంగా మేము చేసిన పాపాలు, సంఘానికి సమాజానికి విరోధంగా మేము చేసిన పాపాలు నిజమే అయ్యా. నేటి దినాల్లో మేము వింటున్నాం, నశించిపోతున్న వారి గురించినటువంటి భారం మాకు లేదు, పాడైపోతున్న వారిని గురించినటువంటి చింత మాకు లేదు నాయన. చావునకై పట్టబడిన వారిని గురించినటువంటి భారం మాకు లేదు. నాశనమందు పలుటకు నాయన సిద్ధముగా ఉన్న వారిని గురించినటువంటి భారం మాకు లేదు ప్రభా. మేము రక్షించబడ్డాం, మా బ్రతుకు మాకు చాలు. మా కుటుంబీకుల గురించి, రక్త సంబంధికుల గురించి, మార్పు చెందని వారి గురించినటువంటి బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం ప్రభా. మమ్మల్ని దయతో క్షమించండి. మేము రక్షించబడినట్లు, మేము బాగు చేయబడినట్లు అయ్యా మా తోటి వారు అయ్యా మీ రక్తము చేత కొనబడినటువంటి ఈ లోకమంతయు ప్రభా ప్రతి ఒక్కరూ సరిచేయబడడానికి, రక్షించబడి ఈ రాజ్యములో ప్రవేశించినట్లు ప్రభా మేము కూడా ప్రయాసపడటానికి, సువార్తను ప్రకటించడానికి, ప్రకటించు వారికి మేము సహకరించడానికి కృప దయచేయండి. సంఘంలో కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మేమందరము మనసు కలిపి పనిచేయటానికి కృప ఇవ్వండి. సంఘమంతయు ప్రభా మీరు లేఖనాల్లో సెలవిచ్చినట్లు అయ్యా క్రీస్తు మనసు కలిగి లోకానికి వేరే మేము బ్రతకటానికి కృప అనుగ్రహించండి. లోకాన్ని మందిరంలోనికి తెచ్చేవారిగా, లోకపు చేష్టలు, లోకపు ఆచారాలు మందిరంలోనికి మేము తీసుకొచ్చే వారిగా మాలో ఏ ఒక్కరు ఉండకుండా కృప దయచేయండి. దేవా నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే ధన్యత మీరు మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని అనుసరించి నడుచుకునే ఒక ప్రత్యేకమైన గుంపుగా, ఒక ప్రత్యేకమైన మందగా మేము ఈ లోకంలో, ఈ సమాజంలో, ఈ చుట్టుపక్కల వారికి మేము జీవించినట్లు, మాదిరికరమైన బ్రతుకు మేము బ్రతుకున్నట్లు కృప మాకు అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా అయ్యా మీకు లేదా దైవజనునికి, మీ వాక్యానికి ప్రభా మేము వ్యతిరేకంగా, విరోధంగా చేసే ఆలోచనలు, తెలిసి చేసే అతిక్రమాలు, పాపాలు, తిరుగుబాటుతనం అయ్యా దాని పర్యవసానం ఏంటో తెలియకుండా ప్రభా అవివేకం చేత అయ్యా అంధకార హృదయమును బట్టి ప్రభా మా తండ్రి స్వకీయ ఆలోచనలను బట్టి, దురాశలను బట్టి ప్రభా మీకు విరోధంగా మేము పాపం చేస్తూ వస్తున్నాం. మమ్మల్ని దయతో క్షమించండి. మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం ప్రభా. మేము చేస్తున్నటువంటి ఆ క్రియలు, చెడు తలంపులు, చెడు పనులను బట్టి మాకే కాదు మా కుటుంబానికి, మేము వెళుతున్న మందిరానికి, మేము ఆరాధిస్తూ ఉన్న నీ నామానికి ప్రభా అవమానం కలుగుతుందన్న భయము కలిగి, అట్టి అవమానం కలిగితే దానికి ప్రతిఫలం మేము నిత్య నరక పాలవుతామన్న భయం మేము కలిగి జీవించడానికి కృప దయచేయండి. మోషేకు విరోధంగా లేచిన వారి గురించి నువ్వు మాట్లాడావు ప్రభా. వారు అన్నలైనప్పటికీ, సొంత అక్కలైనప్పటికీ ప్రభా మీరు మోషేతో మాట్లాడడానికి, మోషే గురించి తలంచడానికి ఎందుకు మీరు భయపడలేదని మీరు హెచ్చరించారు. అలాగూ నీ వాక్యానికి లేదా మీ దాసులకు, పరిచర్యకి ప్రభా విరోధంగా మేము మాట్లాడుకోకుండా, విరోధంగా మేము ఎటువంటి పనులు మేము చేయకుండా మా ప్రవర్తన చక్కబరుచుకొని, మమ్మల్ని మేము లోబరుచుకొని మీ వాక్యానికి, దైవజనులు మా క్షేమం కొని చెప్తున్న మాటలకు మేము అంగీకరించి లోబడి జీవించడానికి, వాక్యం ఏం సెలవిస్తుందని అనుసరించి నడుచుకోవడానికి ప్రభా కృప మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. మాకు నేర్పించండి. మేము నశించి నిత్య నరకాగ్ని పాలవడానికి మీరు మా కొరకు సిలువలో రక్తం కార్చలేదు, మీ ప్రాణాన్ని అర్పించలేదు ప్రభా. మేము మీతో కలిసి ఉండనట్లు, మాతో పాటు అనేకుల్ని మేము సిద్ధపరుచున్నట్లు మా కొరకు మీరు త్యాగమయ్యారు. మా ఎడల దీర్ఘశాంతం చూపుతున్నారు, మాకు రక్షణ అనుగ్రహించారు. అయ్యా దీని మాదిరిగా మేము చేసుకొని దీని కొరకు మేము బ్రతకటానికి, దీని కొరకు మేము పని చేయటానికి, పరిచర్య చేయటానికి, స్వార్థ ప్రకటించడానికి ప్రభా పాడైపోతున్న వారికి, లోకంలో ఉన్నటువంటి వారు తమను తాము ఆ వైద్య వృత్తికి ప్రతిష్ఠ చేసుకున్నటువంటి వారు, కుష్టి వ్యాధులకు, అనాథలకు అయ్యా పలు రకాలైన వ్యాధులతో బాధించబడుతున్న వారిని చేర్చుకొని ఎలాగూ ప్రభా వారి ప్రేమను బట్టి బాధ్యతగా వారిని చేర్చుకొని వారి గాయాలు కడుతున్నారో, వారిని భరిస్తున్నారో, వారి ఆలనా పాలన చూస్తున్నారు ప్రభా. క్రీస్తు ప్రేమ కలిగి మేము కూడా మా తోటి వారిని, రక్షించబడని వారి ఎడల మేము దీర్ఘశాంతం చూపడానికి, ప్రేమ చూపించడానికి, నీ ప్రేమను వారి ఎడల కనపరచడానికి కృప అనుగ్రహించండి. నీ ప్రేమను వారికి అర్థమయ్యే రీతిలో చూపించడానికి కూడా కృప అనుగ్రహించండి. దేవా చెప్పబడిన వాక్య సారాంశం అనుసారంగా ప్రభా
మేమందరము జీవించడానికి కృపనివ్వండి. ఏ ఒక్కరము వాక్య విరుద్ధంగా, వాక్య వ్యతిరేకంగా మాట్లాడుకోకుండా, అనుసరించకుండా ప్రభా మమ్మల్ని సరిచేయమని, చక్కబరచమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. వినిన మాటలు నాలో మాలో ఫలభరితంగా మార్చండి. విన్న మాటలను హృదయంలో పదిలిపరుచుకొని అనుదినము అనుక్షణము భయము కలిగి జీవించడానికి నీ సన్నిధిలో మేము ఉంటున్న వారమని, అయ్యా నేను ఎరిగిన వారమని, నీ నామమందు రక్షించబడిన వారమని గుర్తెరిగి మా ప్రవర్తన, మా నోటి మాటలు, మా చర్యలు అన్నీ జాగ్రత్తగా ఆయన మేము చూసుకొని జాగ్రత్తగా జీవించడానికి కృప ఇవ్వండి. మీరు చెప్పిన లక్షణాలు మేము కలిగి జీవించడానికి కృప దయచేయండి. మాలో ఉన్న చెడు లక్షణాలు, అవలక్షణాలు నాయన మేము సరి చేసుకొని ఉగ్రత పాలవకుండా, కీడును సమకూర్చుకోకుండా, మరణాన్ని కొని తెచ్చుకోకుండా బుద్ధి వచ్చిన కుమారుని వలె ప్రభా మీ పాద సన్నిధిలో పశ్చాత్తాప్తులమై ఇది మొదలు మీకు విధేయులకు పిల్లలుగా, మీకు లోబడు పిల్లలుగా ప్రభా మేము జీవించే కృపా భాగ్యం మాకు కల్పించమని, విరిన వారిని పరివర్తన నాలో మాలో సంపూర్ణంగా కలుగు చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడని యేసే అతి పరిశుద్ధ ఘనమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనందరకు, వాక్యం అందించిన దైవజనులకు, వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతకాలని తీర్మానించుకున్న ప్రతి బిడ్డకి ప్రభు కృప కాపుదల సదాకాలము తోడైంది. వాక్యానుసారంగా మనల్ని అందరినీ సిద్ధపరిచి అనేకులకు మార్గదర్శకులుగా నిలవబెట్టుకొనుగాక. ఆమేన్. 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 అందరికి కూడా ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు.